మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనశుభనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాలు చదువుకుందాం పిల్లారా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడును. అదేదనగా సూర్యుని ధరించుకుని యొక్క స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగముని నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువును దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడిను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యానికి దేవుడు తన పరిశుద్ధాత్మ జత చేయును గాక. క్రీస్తు దేవుని పిల్లారా, మనందరూ కూడా ఒకసారి మీ బైబిల్ కింద పెట్టి మరి ప్రభువుని స్తుతిద్దాము, ప్రభువుని కనపడదాము, ఆరాధన చేద్దాం. దేవుని పిల్లారా, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మరి వాక్యం కొరకు మరి దేవుడు మనతో మాట్లాడాలని మీరందరూ ప్రార్థన చేయండి. హిమమంత తెల్లగనున్నా పావురపు రెక్కలపైన తన పవిత్ర మాధుర్య ప్రేమ దేవుడే నాకు పంపెను. తన పవిత్ర దేవుడే మనకు పంపెను. పావురపు రెక్కలపైన పావురపు రెక్కలపైన పావురపు రెక్కలపైన పావురపు రెక్కలపైన ఒక సూచన దేవుడే నాకు పంపెను. ఒక సూచన దేవుడే మనకు పంపెను. హిమమంతా అందరూ పడదామా? ఆమేన్ 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 ఆమేన్. హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కలపైన ప్రవక్త నోవాహు పయనించెను. జల ప్రళయములో చాలా రోజులు నేల కొరకు వెదకెను. వాయు విధములుగా ప్రవక్త నోవాహు జల ప్రళయములో చాలా రోజులు నేల కొరకు వెదకెను. పలు విధములుగా సూచన దేవుడు
కోరుతూ పంపెను. పావురపు రెక్కలపైన, పావురపు రెక్కలపైన, పావురపు పావురపు రెక్కలపైన, పైనుండి ఒక సూచన దేవుడే మనకు పంపెను. పైనుండి ఒక సూచన దేవుడే మనకు పంపెను. ప్రేమమంతా చదమా. హల్లెలూయా. ఆ సూచన దేవుడు నీకే పంపించాడు ఆ పావుల రెక్కల పైన. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు క్రీస్తు రక్షకునిగా ఒకనాడు భూమికి వచ్చెను. పవళించే పశువులతో పశువుల శాలలో యేసు క్రీస్తు రక్షకునిగా ఒకనాడు భూమికి వచ్చెను. పవళించే పశువులతో శాలలో విసర్జింపబడలేదు. దైవ సూచన మనకిచ్చెను. విసర్జింపబడలేదు. దైవ సూచన మనకిచ్చెను. పావురపు రెక్కలపైన, పావురపు రెక్కలపైన, పావురపు రెక్కలపైన, పావురపు రెక్కలపైన, పైనుండి ఒక సూచన దేవుడే నాకు పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను. హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కలపైన, హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కలపైన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఊహకాలంలో పావురపు రెక్కల పైన ఒక సూచన పంపించాడు. ఒక ఆకును తీసుకుని, ఒలివ ఆకును తీసుకుని ఒక పావురం వచ్చింది. దేవుని పిల్లారా, ఇదిగో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పైనుండి పావురం వచ్చిందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. సూచన ఇచ్చాడా లేదా? తప్పిపోకుండా ఉన్నట్లు దేవుడు మనకి సూచన ఇచ్చాడు. ఎక్కడి నుంచి? అది హెవెన్లీ సైన్, అది పరలోకపు సూచన అయినది. దేవుని పిల్లారా, ఈ రోజు ఆ సూచన గుర్తు వధువు కలిగి ఉందా? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, ఘనమైన మా దైవం, మా గొప్ప దేవుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నాయన ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయం కొరకు నీకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా, ఇంతవరకు నువ్వు జరిగించేందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, కానుకలు అర్పించడం ద్వారా, ప్రభు హెచ్చరికల ద్వారా సమస్తములో మీరు మాకు తోడుగున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఇక ముందున్న సమయం నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సమయంలో నేను అంత బలహీనంగా ఉన్నాను, మీరు ఎరుగుదురు ప్రభువా. అయ్యో దేవా, నా బలహీనతను బట్టి కాదయ్యా, నీ ప్రజల కొరకు నువ్వు మాట్లాడుతుండ్రి. ఈ చిన్న పాత్రను అభిషేకించు దేవా. దేవా, నన్ను పక్కకు తప్పించుకున్నాను ప్రభువా. దేవా, నేను పక్కకు తప్పుకున్నాను ప్రభువా. మీరు రంగం మీదకి రా ప్రభువా. నీ ప్రజలతో మాట్లాడుతండ్రి. నీ ప్రజలను దర్శించు ప్రభువా. ఖచ్చితంగా వారితో నువ్వు ఇది ఉదయకాల సమయంలో మాట్లాడమని ప్రార్థన చేస్తాను తండ్రి. చదవబడిన వాక్యానికి నీ పరిశుద్ధాత్మ జత చేయండి. ఇదిగో ఇప్పుడు ఎవరైనా రోగులుగా వస్తే ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక. ఇప్పుడే వారి ప్రతి సమస్యలపైన జయం పొందుకుందురు గాక. వ్యాధులపైన జయం పొందుకుందురు గాక. ప్రశ్నలపైన జయం పొందుకుందురు గాక. ప్రతి పాతాళంలో చేస్తున్న ప్రతి శత్రువుపైన వారు జయం పొందుకుందురు గాక.
నీ సన్నిధిని వారికి తోడుకొంచండి. ఇక్కడ పరిచయం చేస్తున్న ప్రతి డిస్టర్బెన్స్ దైవ శక్తులను, క్రీస్తు విరుద్ధ ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీవే తోడుకొనమని, మహిమ పొందమని, గొప్ప దేవుని గారు రుజువుపరుచుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం ప్రియులారా. మనం చాలా స్లోగా మాట్లాడతాను ఈరోజు. ఎందుకంటే మీకు తెలుసు కదా, మరి ఆ రాత్రి జరిగినటువంటి ఆ కూటము చాలా అద్భుతంగా జరిగింది ప్రియులారా. కాకినాడ నెవిల్ జోగర్ చర్చిలో దెయ్యం ఓర్చుకోలేకపోయింది. మంచి వర్తమానాన్ని కూడా దేవుడు వారికి ఇచ్చాడు. అయితే మరి ఆ బండి మీద నుంచి పడగొట్టడం అదేదో సాధించాలనుకుంది, కానీ అగ్నిగుండంలో పడవేయడం మరి శత్రుకు మెషుగా బెదరుగులు ఓడిపోవడం కాదండి. ఆ విజయానికి మొదటి పెట్టది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కనుక గాయపరిచి, బలహీనపరిచి సేవకుడిని కానీ మరి విశ్వాసాన్ని కానీ ఆపాలని చూసినా అది ఎంత మాత్రం ఆ ఉద్యమం ఆగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పిలువబడిన దైవజనుడు, అతడు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, అతడు దేవుని చేత పిలువబడిన వాడు, అతడు దేవుని చేతిలో ఉన్నాడు. ఒకవేళ ఉండాలా వెళ్ళిపోవాలా అంతా ఆయన చేతుల్లో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయనే వాడుకుంటాడు, ఆయనే ఆపేస్తాడు. కొన్నిసార్లు ఇగో ఇక్కడ ప్రసంగించి అంటాడు, ఇక్కడ ఆగిపోమంటాడు. ఆయన ఇష్టం దేవుని పిల్లలారా. ఆయన ఎక్కడ నడిపిస్తే అక్కడ నడుస్తాను, ఎట్లా నడవమంటే అట్లా నడుస్తాను. హల్లెలూయా. సంగమా, మీ ప్రార్థన సహకారం కూడా నాకు కావాలి. మరి చాలా మంది నన్ను ప్రేమించేవారు ఉన్నారు, ఆయా ప్రాంతాల నుంచి వినే దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నేను చాలా సంగతులను బోధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. త్వరలో మేము బోధిస్తాను. మీరు ఏదైతే ఆశపడుతున్నారో ఆ సబ్జెక్టులన్నీ దేవుడు ఇస్తాడు. దేవుని పిల్లలు, గతంలో నేను బోధించాను ఇక్కడ. అయితే మీ కొరకు ఖచ్చితంగా నేను మళ్ళా బోధిస్తాను. కొన్ని సంగతులు ఇక్కడ రికార్డ్ అవ్వలేదు. గతంలో మనం యోబేలు గ్రంథం బోధించుకున్నామండి. హల్లెలూయా. ఆ వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ గురించి మనం బోధించుకున్నామా? మరి ఎన్నో వారాలు చెప్పాను, అయితే మనం రికార్డ్ చేయలేదు. దేవుని చిత్తం అయితే మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఆశ కొలది మరి అడగనివి అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. శాబాదేశ్వరాన్ని కొన్ని అడిగిందంట, అడగని కూడా ఇచ్చాడంట. హల్లెలూయా. అడిగిని ఇవ్వబోతున్నాడు, అడగనివి కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని పిల్లలు, కనుక చాలా సంగతులు నేను మీకు బోధించాలని ఆశపడుతున్నాను. మరి సంఘం యొక్క స్టాండర్డ్ని బట్టి, నేను నేర్చుకున్న దాన్ని బట్టి, నా ఎదుగుదలను బట్టి మీకు బోధించగలను. నిజమేనండి. నా స్థాయిని మించి నేను మాట్లాడలేనండి. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మరి ఆ సంగతులు, ఈ సంగతులు అని చెప్పేసి మొత్తం అన్ని మీకు నేను బోధించేయాలని ప్రయత్నం చేసినా అర్థం చేసుకోలేక మీరు ఇబ్బంది పడతారు. నేను ఎలా ప్రజెంట్ చేయాలో నాకు దాకా నేను బాధపడతాను. దేవుడు బయలుపరిచి, దేవుడిచ్చి అనుమతించినప్పుడు ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, మాట్లాడతాడు. హల్లెలూయా. మీరు దీవించబడబోతున్నారు. ఈరోజు చిన్న అంశాన్ని మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే మరి 7 అంతల కృపను పొందుకున్నటువంటి వధువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిశ్చయముగా 7 అంతల కృపను పొందుకున్న వధువనే ఒక వర్తమానాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారంలో మీకు చెప్పాను ఏంటంటే ద్రాక్షవల్లి ఎక్కడ నాటపడాలో మరి అది అక్కడే నాటపడాలి. అక్కడ నాటపడితేనే మరి అది ప్రయోజనంగా ఉంటుంది. నిజమైన అబ్రహాము ఆ మెసొపొతామియా ప్రాంతంలోంచి కత్తిరించబడి అతడేమో కనాను దేశంలో నాటపడుతున్నప్పుడు అబ్రహాము ఇక్కడే ఎందుకు వస్తున్నామంటే ద్రాక్షవల్లి ఎక్కడ నాటపడాలో అది అక్కడ నాటపడాలని చెప్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ సరైన స్థలాల్లోనే నాటపడ్డారని నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ వాక్యం లోపలే మరి స్థిరపడతారని నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, హల్లెలూయా. చూద్దాం ఈరోజు. ఇక్కడ బైబిల్లో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం అనేది ఇది ఒక గుర్తుల గ్రంథం. ఇది 22 అధ్యాయాలు కూడా దర్శనాలు అయ్యాయి మనకు తెలుసు. ఎందుకంటే క్రీస్తు శకము మరి ఇంచుమించుగా 95 అనుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పద్మసు ద్వీపములో ఆ మొదటి సంఘకాలం నుండి చివరి సంఘకాలం వరకు కూడా అతడు ఎవరంటే యోహాను చూస్తున్నాడు. దేవుని పిల్లలారా, మొదటి సంఘకాలం నుండి చివరి సంఘకాలం వరకు, కాలము నుండి నిత్యత్వం వరకు చూస్తున్నాడు అతను. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నేను చెప్పే అంశాలు కొంచెం డీప్గా ఉంటాయి, మీరు పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పట్టుకోగలగాలి ఖచ్చితంగా. ఎవరు చూడగలరు? కాలం నుండి నిత్యత్వం వరకు. హల్లెలూయా. మరి వధువుకు మాత్రమే దేవుడు చూపిస్తాడు.
వధువుకు మాత్రం ఈ సంగతులు అర్థమవుతాయి దేవుని పిల్లలారా. హల్లెలూయా. ఎందుకంటే ఈ కాలంలో వధువు ఆశీర్వదించబడిన వధువు, మరి వధువు బ్లెస్ చేయబడింది దేవుని పిల్లలారా. వధువుకి మరుగైన సంగతులు ఏమీ లేవు. ఎంతమందికి అర్థమవుతుంది? వధువుకి అన్ని చూపించారు దేవుడు. నీకు ఇది అర్థమైంది, ఇది అర్థం అవ్వలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. అన్ని విషయాలను దేవుడు బయలుపరిచాడు. ఆది కాండం అర్థమైందా వధువుకి? హల్లెలూయా. ప్రకటన గ్రంథం అర్థమైందా వధువుకి? ఎందుకంటే మరి బాప్తిస్మం ఏంటో అర్థమైందా? మర్మాలు అర్థమైనయా? ఏదో సంఘంలో కూర్చుని సరదాగా కాలయాపన చేసే సమయం కాదు ఇది. నిజమేనా? ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక అంతా బయలుపరిచేశాడు. ఈ కాలంలో అంతా చూపిస్తున్నాడు మనకి. సమస్తం అర్థమైంది వధువుకి ఇప్పుడు. హల్లెలూయా. శరీర మార్పు ఏంటో అర్థమైందా నీకు? ఎత్తబడు నీకు అర్థమైందా? హల్లెలూయా. ఇంకా మనం నేర్చుకుంటూనే ఉన్నాం. మనం నేర్చుకుందాం దేవుని పిల్లలారా. ఆయన బయలుపరుస్తున్నాడు, మనం నేర్చుకుందాం. ఆయన బయలుపరుస్తున్నాడు కనుక చూడండి, ఇక్కడ యోహాను 95వ సంవత్సరంలో, క్రీస్తు శకం 95వ సంవత్సరంలో అతను పద్మాసు ద్వీపం నుండి చూస్తున్నాడు ప్రకటన గ్రంథంలోని విషయాలు. ఎవరు చూపిస్తున్నారు అతనికి? దేవుడే చూపిస్తున్నాడు తన దూత ద్వారా. అవన్నీ కూడా మరి దర్శనాల రూపంలో, గుర్తుల రూపంలో అక్కడ కనపడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రకటన గ్రంథాన్ని చాలా మంది పట్టించుకోవట్లేదు. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో సంఘకాలాలు ఉన్నాయి. ఈ సంఘకాలాలు ఏంటి? దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలు ఏంటో చాలా మందికి అర్థం కావట్లేదండి. ఆ సువర్ణ దీప స్తంభం ఏమిటో చాలా మందికి అర్థం కావట్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి ఎవరో అర్థం కావట్లేదు. కొంతమందికి ఎక్కువ అర్థమైంది అనుకోండి. మీకు అర్థమైందండి? ఈ మెసేజ్లోనే కొంతమందికి ఎక్కువ అర్థమైపోయింది. ఓవర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు మెసేజ్లోకి. సొంత ప్రత్యక్షతలు, సొంత ఆలోచనలన్నీ దీనికి పెట్టి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది అలాగా, అది అలాగని, ఇది ఇలా జరిగిపోయింది, అది అలా జరిగిపోయింది అని చెప్పేసి వారు మరి సంతోషపడుతున్నారు, తృప్తి పడుతున్నారు. పిల్లలారా, తృప్తి పడతాం తప్పితే వారు పొందుకున్నది ఏమీ లేదు. చాలా మంది అదైపోయింది, ఇదైపోయింది. ఏమైపోయింది? నీ జీవితం అయిపోయింది. నీ జీవితం పతనమైంది. అది అర్థం చేసుకోకుండా ఈ కార్యం ఎప్పుడో జరిగిపోయింది, ఆ కార్యం ఎప్పుడో జరిగిపోయింది. ఈ వచనంలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇలా ఎన్నో రాంగ్ డాక్టర్స్ లేచిన ఈ మెసేజ్లో చాలా మంది మేము ఈ పరిచయను కొనసాగించేవారమని మరి ఒక్కొక్క వ్యక్తిని ఆ ప్రాంతంలో మరి ఏర్పాటు చేసుకుని ఈ ప్రజలు ఏం చేశారంటే తప్పుడు ఆలోచనలు తీసుకొచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎక్కడో ఆగిపోయిన వాళ్ళతో మనకు అవసరం లేదు, మరి పైకి వెళ్ళిపోయిన వాళ్ళతో మనకు అవసరం లేదు. వధువు ఆ సన్నని గీత మీద మరి మంచిగా నడుస్తుంది. పిల్లారా, హల్లెలూయా. మరి నిత్యముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే అవసరమైంది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నిన్ను ఎంత మాత్రం మిస్ అవని వాడు ఎత్తబాటులోకి వింటున్నారా? కనుక ఏంటి సంఘకాలాలు ఏంటి? సువర్ణ దీపస్తంభం ఏంటి? ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు అంటే నక్షత్రాలు పెట్టుకున్నాడా? ఆకాశంలో ఉండవలసిన నక్షత్రాలను ఒక 7 పీకి ఏమండి చేతిలో పెట్టుకుని షోయింగ్ చేస్తున్నాడు దేవుడు. ప్రజలకు అర్థం కాలేదు. ఆ దీప స్తంభం ఏమిటో అర్థం కాలేదు. కనుక తెగుళ్ళు, పాత్రలు, మరి నిత్యముగా ఆ పరిమాణాలు, ఆ ఉరుములు, ఆ ముద్రలు ఏమిటి? ఆ చిన్న పుస్తకంతో దేవుడు దిగి రావడము, ఇవన్నీ చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు వాటిని గుర్తుల రూపంలో ఉంచి ఎవరికి బయలుపరుస్తాడంటే ఆయన వధువుకి, ఎన్నుకోబడిన ప్రజల కొరకు మాత్రమే తప్పితే ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. దేవుని పిల్లలారా, ఎన్నుకోబడిన ప్రజలకి ఈజీగా అర్థమైపోద్ది. ఎన్నుకోబడిన ప్రజలకి ఈజీగా అది రివీల్డ్ అయిపోద్ది. ఎన్నిక లేని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, దేవుడు నిన్ను ఎన్నుకోలేదు అనుకోండి, ఎంత కష్టంగా ఉంటుందంటే నిన్ను పెద్ద మ్యాథమెటిక్స్, పెద్ద లెక్క అనేది నీకు ఇచ్చి చేయమన్నట్టు ఉంటుంది. అంతే. అంకిల్ రానోళ్ళని తీసుకొచ్చి ఏమండి పెద్ద లెక్క కట్టమంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఊరికే తలగోకుంటూ ఉంటాడు, చాలా కష్టపడిపోతూ ఉంటాడు అనమాట. కానీ ఎన్నుకోబడిన ప్రజలకి అది ఎంత చిక్కు లెక్క అయినా సరే ఈజీగా ముడివిడిపోద్ది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక.
చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ 12వ అధ్యాయాన్ని మనం చూస్తుంటే ప్రియులారా, అక్కడ ఒక మరి విషయాన్ని గమనిస్తున్నాడు. అక్కడ చూస్తున్నాడు, అతను చూస్తూ ఉంటుండగా ఒక విషయం దేవుడు చూపిస్తున్నాడు. చదవండి ఇప్పుడు. అప్పుడు పరలోకమందు ఏ గ్రేట్ సైన్, హల్లెలూయా, ఒక గొప్ప సూచనగా చెప్తున్నాడు దీన్ని. ఒక గొప్ప సూచనలు వధువుకే దేవుడు చూపించబోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందండి. గొప్ప సూచన యోహానుకు చూపిస్తున్నాడు. అక్కడ ఎక్కడ కనపడుతుంది? పరలోకమందు కనపడుతుంది. ఏంటి ఆ సూచన అంటే, అదేదనగా హల్లెలూయా, ఒక ఉమెన్ కనపడుతుంది, ఒక స్త్రీ కనపడుతుంది ప్రియులారా. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆమె సూర్యుడినే ధరించుకుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఆమె మనం అందరం ఏం ధరిస్తా ఉంటాం? బట్టలు ధరిస్తాం అనుకుందాం, ఏవో, లేకపోతే హెల్మెట్ ధరిస్తాం, ఏవేవో ధరిస్తూ ఉంటాం. ప్రజలు భూమి మీద రకరకాల వాటిని ధరిస్తూ ఉంటారు. అయితే యోహాను చూస్తున్న స్త్రీ మాత్రం సూర్యుడిని ధరించుకుని ఉందంట. దేవునికి మహిమ. హల్లెలూయా. బైబిల్లో ఎస్యుఎన్ సన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్యుఎన్ సన్ అని రాయబడింది. కానీ ప్రవక్త ఏం చెప్పాడంటే ఆమె ఎస్ఓఎన్ సన్ అని ధరించుకుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎవరు ధరించుకుంది చెప్పండి? ఎస్ఓఎన్ సన్. హూ ఇస్ సన్? హూ ఇస్ ద సన్? ఎవరా కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఆమె సూర్యుని ధరించుకున్నది. పరలోకమందు కనపడే ఒక సూచనలో అతి గొప్ప సూచన చూస్తున్నాడు ఇక్కడ. మరి నిశ్చయముగా పరలోక సంగతులు వధువుకు దేవుడు బయలుపరుస్తాడంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పరలోక సంగతులు వధువుకు దేవుడు బయలుపరుస్తాడా? ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఆమె సూర్యుడు ధరించుకుంది ప్రియులారా. ఎవరా సూర్యుడు? ఎస్యుఎన్ సన్ కాదు, ఎస్ఓఎన్ సన్. హల్లెలూయా. ఎందుకంటే ఎస్యుఎన్ సన్ అన్న ఎస్యుఎన్ ఎస్వైన్ రెండు కూడా ఇంగ్లీష్ పదాలు కొంచెం అలాగే ఉంటాయి, నిజమే కదా? ఒకే శబ్దం వస్తుంది, అర్థం రాదు. ఒకే శబ్దం వస్తుంది. ఏంటది? సన్ అనే వస్తుంది. ఎస్యుఎన్ అన్న ఎస్వైన్ అన్న సన్ అనే వస్తుంది. కానీ మరి ఆ స్పెల్లింగ్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? అక్కడ ఉన్న అక్షరాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది అనమాట. చాలా మంది జీవితాల్లో ఓ తీసేస్తారు, నిజమానా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యూ తీసేయండి, ఓ పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ యూ టర్నింగ్లన్నీ తిరగడం మానేయండి. మీకు అర్థమైందా? ఇది నీ జీవితంలో ఉన్నంత వరకు ఏం చేస్తావు చెప్పు? ఇటు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాగే ఉంటుంది. ఇటు అటు తిరిగేది ఏంటది? దెయ్యమది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దీన్ని కాస్త జీరో చేసి పాడేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే సున్నా చేసి పాడేసావో అంటే నేనేమీ కాదు ప్రభు అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నావు, దేవుడు బయలుపరుస్తాడు నీకు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి అనవసరంగా మరి ఏమీ లేకుండా ఎగిరావా, కంగారు పడకు, పడతావు కింద. కనుక ఆమె సూర్యుని ధరించుకుంది. ఎస్యుఎన్ సన్నను కాదు, ఎస్ఓఎన్ సన్నను ధరించుకుంది ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఇప్పుడు. చదవండి ఇప్పుడు. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడంట. శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు, ఆ నొప్పులకు కేకలు వేసు. ఇంకొక సూచన కనపడదు. చాలండి, మెల్లిగా మనం చదువుకుందాం. మరి ఆయన పరలోకములో ఒక సూచన చూస్తున్నాడు. సూర్యుని ధరించుకున్న స్త్రీ కనపడుతుంది ఆయన అతనికి. ఎవరబ్బా ఈమె? చాలా అద్భుతంగా కనపడుతుంది. ఏమై ఉంటుంది మర్మం అనుకుంటున్నాడండి. ఏంటి విషయం ప్రభువా?
మరి ఎందుకంటే గ్రహించలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏమిటి? మరి నిత్యముగా ప్రతి కాలంలో దేవుడు మరుగుపరిచి ఈ కాలంలో వధువుకు బయలుపరిచాడు. అదేమిటో? హల్లెలూయా. వధువుకు బయలుపరిచాడు ఆయన. ఈరోజు నీకు బయలుపరుస్తున్నాడు. ఆ సూర్యుడు ధరించుకున్న స్త్రీ ఎవరో చెప్తున్నాడు. ఆ సూర్యుడు ధరించుకున్న స్త్రీ ఇద్దరికి సాదృశ్యంగా మనకు కనపడుతుందండి. దేవుని స్తోత్రం కలుగును. ఇద్దరు. ఫస్ట్ మనం ఎవరిని తీసుకొచ్చంటే స్త్రీ అనగా సంఘము. స్త్రీ అనగా సంఘము. ఫస్ట్ ఎవరంటే ఇశ్రాయేలీలు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది ఎవరు చెప్పాలి? అన్య వధువు అంటే మనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరా స్త్రీ? స్త్రీ అంటే స్త్రీ కనబడతలేదు అక్కడ. వింటున్నారా? స్త్రీ అనగా ఇశ్రాయేలు సంఘమై ఉన్నది. స్త్రీ అనగా అన్యవధువు అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు కాలము నుండి నిత్యత్వం వరకు చూస్తున్నాడు. మొదటి సంఘకాలం నుండి చివరి సంఘకాలం వరకు చూస్తున్నాడు అతను. ఎందుకంటే ప్రవక్త ముందుకు చూస్తాడా? జరిగిపోయింది చూస్తాడా? జరగబోయింది చూస్తాడా? ప్రస్తుతం ఏం జరుగుతుందో చూస్తాడా? హల్లెలూయా. ప్రవక్త చూస్తే ఈరోజు వధువు కూడా దేవుడు చూపించబోతున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుందో దేవుడు నీకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు సంఘమే ఆ స్త్రీ. అలాగే అన్య వధువే ఆ స్త్రీ అయి ఉన్నది. ఆమె ఏం ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. ఆమె పాదాల కింద ఎవరున్నారు? పాదాల కింద ఎవరున్నారంట? పాదాల కిందేమో చంద్రుడు, నెత్తి మీదేమో సూర్యుడు. లేకపోతే మొత్తం అంతా సూర్యుడు ధరించుకున్నది, పాదాల కింద మాత్రం చంద్రుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి 12వ అధ్యాయంలో ఈ యోహాను మరి ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాడు. ఈ 12వ అధ్యాయంలో ఉన్న ఈ స్త్రీ ఎవరంటే ప్రియమైన దేవుని పిల్లల ఇశ్రాయేలు సంఘము. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో వధువు సంఘమైనది. హల్లెలూయా. ఇప్పుడు సూర్యుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లల హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు శిరస్సు మీద ఏమున్నాయి చెప్పండి? 12 నక్షత్రాలు. హల్లెలూయా. 12 నక్షత్రాలు ఏంటి? 12 మంది అపోస్తలుల బోధ. ఈ 12 నక్షత్రాలు ఏంటంటే 12 మంది అపోస్తలులు. నా రైటింగ్ అంత బాగోపోవచ్చు, మీకు అర్థమవుతుంది అనుకున్నాను నేను. నిజమేనా? ఎందుకంటే మనం చదవడం ఏమీ కాదు, జస్ట్ మీకు అర్థమయ్యేలాగా దేవుడు చదివించాడని తెలిసేవాళ్ళు. హల్లెలూయా. ఎవరికో కొంచెం అర్థమయ్యేలాగా చదివించాడు, సరిపోతుంది. ఇంక అంతకంటే అంతకు మించి నాకేం అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోహాను చూస్తున్నాడు దీన్ని. ఏంటి అంత అవసరమా దేవుడికి? ఆ సంఘాన్ని చూపించేయచ్చుగా. నిజమేనా? ఆ వధువు చూపించేయచ్చు కదా. అదేంటో అర్థమయ్యేలా చెప్పేచ్చు కదా. ఇవన్నీ అర్థమైపోతే మనకు మజా ఏంటి చెప్పండి? ఇవన్నీ అర్థమైపోయి ఇంకెంతలాగా అర్థమైపోయి అప్పుడే అన్నీ చెప్పేస్తుంటే మనం బోధించుకోవడానికి ఏముంటుంది? ఆ సమయంలో వారికి ఏం కావాలో వారికి బోధించాడు. ఈ సమయంలో ఏం కావాలో నీకు బోధిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆమె మరి 12 మంది 12 మంది అపోస్తలుల బోధన ధరించుకుంది పైన. అంతమందికి అర్థమవుతుంది. హల్లెలూయా. సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ 12 మంది అపోస్తలుల బోధ. ఇప్పుడు ఆ స్త్రీ అంటే ఎవరని చెప్పాను? ఇశ్రాయేలు సంఘం అని చెప్పాను. ఇప్పుడు 12 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ అపోస్తలుల బోధ అన్నాడు. మరి యూదులకి ఏంటి? 12 గోత్రాలు. నిజమేనా? లాస్ట్ ఎవరు? రూబేను నుండి బెన్యామీను వరకు. మీకు అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు అంటే ఒకే స్త్రీ కనపడుతుంది. ఇద్దరికి సాదృశ్యంగా ఉన్నారు వాళ్ళు.
యూదులతో వ్యవహరించిన దేవుడు అన్యులతో వ్యవహరిస్తున్నాడా లేదా? నిజమేనా? ఈ యూదులకి ఏదో, మరి అన్యులమైన మనకి అదే. ఇప్పుడు అదే దేవుడు, హల్లెలూయా, అదే కృపను దేవుడు, దానికి మించి దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే చూడండి, ఇప్పుడు ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది, సూర్యుడు ప్రభు యేసుక్రీస్తు. ఇప్పుడు 12 నక్షత్రాలు ఏమిటంటే మరి 12 మంది గోత్రకర్తలు. ఇప్పుడు వధువుకి ఏంటి? 12 మంది అపోస్తుల బోధ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిత్యముగా చూడండి, పాత నిబంధనలో ప్రధాన యాజకుడి యొక్క రొమ్ము పైన న్యాయ విధాన పథకం ఉంటుందండి. అది ఎన్ని రాళ్ళతో ఉంటది? 12 రాళ్ళు ఉంటాయి దేవుని పిల్లారా. ఈ 12 రాళ్ళు దేనికి సాదృశ్యం? 12 మంది గోత్రకర్తలకి సాదృశ్యమై ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమె ఎక్కడ నిలబడింది? చంద్రుడి పైన నిలబడింది. నిజమేనా? ఆమె ఎక్కడ నిలబడింది? చంద్రుడి పైన నిలబడింది. ఆమె పాదాల కింద ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఏంటి? వాక్యం. అది కూడా. ఇంకా కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను ప్రియులారా. నేను త్వరగా ముగించబోతున్నాను ఇప్పుడు. హల్లెలూయా. మరి ఎక్కువసేపు నేను సమయం ఈరోజు తీసుకోను, ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతుంటే నాకు ఇది పెయిన్ వస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మరి శ్రేష్టమైన కొద్ది మాటలు మీ జీవితంలో కార్యం చేస్తే చాలు ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో నువ్వు పోల్చుకుంటావు అక్కడ లేదా? హల్లెలూయా. నువ్వు ఉన్నావు అందులో? ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు యోహాను ఎవరు చూశాడు? నిన్నే చూశాడు. అక్కడ ఎవరు కనపడుతున్నారు? ఎప్పుడో మొదటి శతాబ్దంలో 95వ సంవత్సరంలో యోహాను నిన్ను చూశాడు అక్కడ. నీకు అర్థమైందా? ఎవరి గురించో చెప్తున్నట్టుగా మౌనంగా ఉంటారు ఏంటంటే మీరు? అక్కడ సూర్యుడు ధరించుకున్న స్త్రీ ఎవరు? నువ్వే. హల్లెలూయా. అక్కడ 12 మంది అపోస్తుల బోధను ధరించుకుని ఆ కిరీటాన్ని ధరించుకుని నిలబడిన వ్యక్తి ఎవరు? నువ్వే అక్కడ. హల్లెలూయా. ఎవరి గురించో చెప్తున్నాను అనుకున్నావు? ఇక్కడ ఎవరి గురించో మాట్లాడుకున్నాను అనుకున్నావా? పద్మాసు దీపంలో ఆ జంతువుల మధ్యలో, ఆ పురుగుల మధ్యలో, విషసర్పాల మధ్యలో యోహాను చూసేది ఎవరిని? ఈ లిటిల్ బ్రైడ్ని, ఈ చిన్న వధువుని. ఇప్పుడు యోహాను ఎలా చూశాడు? ఇప్పుడు వధువు అలాగే ఉంది ఇప్పుడు. హల్లెలూయా. మీరు ధరించుకున్నారా కిరీటాన్ని? అపోస్తుల బోధన మీరు కానీ ధరించుకున్నారా? హల్లెలూయా. అయితే యోహాను చూసి ఇప్పుడు ఆ నిత్యత్వంలో ఆనందిస్తూ ఉంటాడు. ఆ దర్శనంలో చూసిన వధువు ఇప్పుడు వాక్యం వింటున్నారు అక్కడ. హల్లెలూయా. ఆ దర్శనంలో నేను ఎవరినైతే చూశానో వారు అక్కడ ధరించుకుని ఉండి ఆమె చెప్తున్నానంట. ఎందుకంటే నిత్యంత కాలం అనే తర్వాత యోహాను ఉన్నాడా? ఆ యోహాను ఇప్పుడు ఈ మన మాటలు వింటూ ఉంటే, హల్లెలూయా, ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ అని నేను అక్కడ రాశాను. ఆవిడ ఎవరు అని నేను అనుకున్నాను. ఇదిగో ఇక్కడే కూర్చుంది ఆ స్త్రీ. నేను ఏదైతే బోధించానో, ఏదైతే చూశానో ఆ స్త్రీ ఇక్కడే ఉంది. హల్లెలూయా. ఆ స్త్రీ ఇప్పుడు వాక్యాన్ని వింటుంది. ఆమె ఎక్కడ? ఆమె పాదాలు ఎక్కడ ఉన్నాయి? చంద్రుడి పైన ఉన్నాయి. చంద్రుడు ఎవరు? వాక్యం. ఎక్కడుంది ఆమె? ఆమె పాదాలు ఎక్కడున్నాయి? వాక్యం పైన. ఏ సిద్ధాంతాల పైన లేవు, ఏ శాఖల పైన లేవు. హల్లెలూయా. ఏ మత సిద్ధాంతాల పైన, ఏ మత నాయకుల దగ్గర ఆమె పాదాలు పెట్టుకోలేదండి. వాక్యమే వధువు యొక్క పాదములకు దీపమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కడ నిలబడాలి? ఎప్పుడు కూడా వాక్యం పైన నిలబడాలి. నువ్వేమి ధరించుకోవాలి? అపోస్తుల బోధన ధరించుకోవాలి. నువ్వేమి ధరించుకోవాలి? మరి క్రీస్తుని ధరించుకోవాలి. చాలా మంది వాక్యానికి బదులుగా మనం కొంచెంసేపు శ్మశాన కోటలోకి వెళదామా? హల్లెలూయా. ఎంతమంది సంతోషం? శ్మశాన కోటలోకి వెళదామా? హల్లెలూయా. ఇప్పుడు రాజు అయినటువంటి అహస్వరేష్ అంటున్నాడు, నాకు ఒక రాణి కావాలి. ఎందుకంటే ఒక ఆమె రిజెక్ట్ చేయబడింది, త్రోసివేయబడింది. దేవుని సన్నిధి నుండి, రాజు సన్నిధి నుండి త్రోసివేయబడింది. ఎందుకు? తన సౌందర్యాన్ని చూపించమంటే, తన భార్య ఎలాంటిదో చూపించమంటే ఆమె అక్కడ రాజు ముందు అక్కడ చూపించలేదు. ఇతరులకి తను కనపరుచుకోలేదు. అంటే అసలు పిలిస్తే రాలేదండి. నిజమేనా? అసలు గౌరవించలేదండి. అసలు మాట వినకపోతే విడిచిపెట్టేచ్చు అంటండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కుదరదులేండి. మీకు అర్థమైందా? అంబో రెడీ అయిపోతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు వస్తువు గురించి ఆడవాళ్ళు తెగ చదివేస్తా ఉంటారు కదా. ఇప్పుడు ఎంతమంది వస్తువులు ఉంటారో సంఘంలోని అసలే పలకమన్నా పలకరు.
ఎంతసేపు పిలిచినా పలకరు. ఎవరో నువ్వు? సిస్టర్ వస్తీ. పిలిచినా పలకని వ్యక్తులు ఎవరో చెప్పండి? వస్తీలు అయి ఉన్నారు. వారికి కనీసం పలకరు. పాపం ఎంత కోపం అంటే, ఎంత బాధ అంటే, భర్తలా అరుస్తూ ఉంటాడు. అరిసిన తర్వాత లోపలికి వచ్చి ఎందుకు అలా కడుతున్నాయా, ఏమైంది నీకు అని చెప్పేసి వారు చిరాకులు పరాకులు పడతా ఉంటారు ప్రియులారా. కనుక వస్తీని పిలిచినప్పుడు రాలేదామె. రాలేకపోతే అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆమె రిజెక్ట్ చేయబడింది. ఇప్పుడు ఆ స్టోరీలోకి మనం వెళ్ళలేము, సమయం అది కాదు, ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇప్పుడు ఆమె ఇప్పుడు రాజు మరలా రాణిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఒక రాణి కావాలి, నిజమేనా? ఇప్పుడు ఇశ్రాయేల్ సంఘం అలాగే త్రోసివేయబడిందండి. ఆయన పిలిచాడా లేదా? 2000 సంవత్సరాల క్రితం వెళ్ళి వారిని పిలిచాడా లేదా? మరి వారందరినీ పిలిస్తే అసలు వస్తే మాట్లాడలేదు, మౌనం అయిపోయింది. పాపం ఇశ్రాయేల్ సంఘం ఏం చేసింది? ప్రభువు యేసుక్రీస్తుని తిరస్కరించిందా లేదా? ఇప్పుడు అహస్వరస్ ఏం చేస్తున్నాడు? ఈమె రాణిగా ఉండడానికి పని చేయదు. ఇదిగో మరలా ఏం చేస్తున్నాడు? చాటింపు వేశాడు, స్వయంవరం ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు రాజుగారికి రాణిగా ఉండేవారు ఎవరు? హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఒక అన్యురాలు వస్తుంది. ఆవిడ అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కాదండి. అహస్వరసు సోసాను కోటలో ఉన్న వ్యక్తి కాదండి. ఒక యూదురాలు. దేవునికి మహిమ కలుగును గాక. యూదులు త్రోసివేయబడితే అన్యులకు వచ్చింది ఇక్కడ కృప, నిజమేనా? దానికి మాదిరిగా ఉంది అక్కడ. అయితే సోసాను కోటలో సిద్ధపాటు జరుగుతుంది. చాలా మంది స్త్రీలు పిలిచాడు. పిలవగానే చాలా మరి స్త్రీలు వచ్చేసారు. స్త్రీ దేని సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. మరి ఏ దేవుని పిలుపు వినగానే అనేక సంఘాలు పొట్టగొడుగుల్లా వెలిచేసినాయి, నిజమేనా? చాలా సంఘాలు వెలిచేసినాయి, చాలా సంఘాలు పొలవమంట వచ్చేసినాయి. ఎక్కడికే దేవుడు పిలిచాడు. పిలుపు ఉందా లేదా? చాలా మందికి పిలుపు ఉంది, నిజమేనా? మరి సంఘాలన్నింటికి ఇంచుమించుగా పిలుపు ఉంది. అందరినీ దేవుడు పిలిచాడు. అయితే పిలిచిన వారిని మరి ఏర్పాట్లో ఉన్న వారిని మాత్రమే, ఎన్నుకోబడిన వారిని మాత్రమే ఆయన చివరి మరి సింహాసనం మీద తీసుకొస్తాడు. పిలుపు ఆ ఉద్యోగానికి అందరికీ కాల్ లెటర్ వస్తూ ఉంటుంది, నోటిఫికేషన్ పడుతుంది. నోటిఫికేషన్ పడగానే ఉద్యోగం వచ్చేసినట్టేనా? నో సార్. ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు ఉద్యోగం వచ్చినట్టేనా? ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కనుక సంఘాలన్నీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సంఘాలకి నోటిఫికేషన్ వచ్చింది, జాబ్ ఉంది రండి అన్నట్టుగా వచ్చారు చాలా మంది. ఒక సంఘం వచ్చింది, కొంచెం ఎగస్ట్రాలు ధరించుకుంది. ఆమె దేనిపై నిలబడుతుందంటే, నేను బాప్తిస్మం ఎలా పొందుతుందో తెలుసా? మీరు అలా చూస్తూ ఉండండి. తాడు కట్టాడు, చక్రానికి ఒక చక్రం తీసుకున్నాడు. చక్రం తీసుకుని దాన్ని గొడ్లు కట్టి వెలిగించి, ఇదిగో అగ్ని బాప్తిస్మం పొందుతున్నానని సర్కస్లో జంతువులతో కూడా మొదలు పెట్టాడు అందులో. అప్పుడు అహస్వరస్ అనుకున్నాడు, అబ్బబ్బే ఇలాంటి వ్యక్తులకు భారీగా ఉండడం కుదరదనుకున్నాడు. మరొక సంఘం వస్తుంది. దేవుని పిల్లలారా, అసలు మరి రాజు ఏమడిగినా మాట్లాడతలేదు. ఎందుకు అంటే సీయోనులో మౌనంగా ఉండుట, నీకు స్తుతి చెల్లించుట అనే ఒక మాట తీసుకుని సైలెంట్గా డ్రమ్ములు కొడతలేదు, ఏమో చప్పట్లు కొడతలేదు, అలాగ ఉండిపోయింది. అక్కడికి వచ్చిన స్త్రీలందరూ కూడా వారు దేనిపై నిలబడుతున్నారంటే, వారు తెచ్చుకున్నటువంటి సొంత విధానాలపైన, సొంత మతాలపైన, వారి సొంత విశ్వాసాలపైన ఆధారపడుతున్నారండి. ఈ స్త్రీ అయితే చంద్రుడి పైన నిలబడింది. హల్లెలూయా. చంద్రుడేంటి? ధర్మశాస్త్రం. వీళ్ళకేంటి? ఇశ్రాయేలుకేంటి? ధర్మశాస్త్రం. అది వధువుకేంటి? సంఘకాలాలవి. హల్లెలూయా. మీకు అర్థమైందా? దాటిపోతారు, మళ్ళీ దాటిపోకండి. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. మరి ఆ చంద్రుడు అంటే ఏంటి అర్థం అనుకున్నారు? ఇశ్రాయేలుకైతే ధర్మశాస్త్రం. చంద్రుడు అనగా ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రమైనది. మరి అన్య వధువుకి ఏంటి? సంఘకారములై ఉన్నవి. ఇప్పుడు దేనిపై నిలబడుతున్నారు? ఆ స్త్రీ ధర్మశాస్త్రం. అప్పుడు వాక్యమే కదా. హల్లెలూయా. వాక్యం పై నిలబడుతున్నారు. అప్పుడు ప్రత్యక్షపరచబడిన ఆ కాలంలో ఇచ్చినటువంటి ఆ వాక్యం పై నిలబడుతున్నామే. సంఘాలన్నీ కూడా వారు తెచ్చుకున్నారంటే ఇంటికంచి కొన్ని వస్తువులు, నిజమేనా? వారి యొక్క యాజకులు, ప్రధాన యాజకులు ఇచ్చినటువంటి మరి సిద్ధాంతాలు, ఆచారాలు, పండగలతో సూసాను కోటలో ప్రవేశించారండి.
అయితే అక్కడ ఒక పిలువబడిన, ఒక ఎన్నుకోబడిన, ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంది. ఒక నక్షత్రం అక్కడే ఉన్నది. హల్లెలూయా. ఎస్తేరు కాబట్టి నక్షత్రమైనది. ఒక నక్షత్రం అక్కడే ఉన్నది. ఆమె ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ నక్షత్రం ఏం చేస్తుంది అక్కడ? అమ్మా, చాలా వస్తువులు ఉన్నాయి, ఏం ధరిస్తావు? నో సార్. అదేంటి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కదా. రాజుగారి దగ్గరికి వెళ్తే ఏది పడితే ధరించేసుకోవడానికే కుదరదండి. హల్లెలూయా. రాజు మైండ్ అంతా ఎవరిలో పెట్టాడు? సరిగా చెప్పాలి, ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఆహా, రాజు మనసంతా ఎవరిలో పెట్టాడు? ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. రాజు మైండ్ ఎవరిలో పెట్టాడు చెప్పండి? నపుంసకుల్లో పెట్టాడు, హేగేలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వీళ్ళందరినీ ఎవరు సిద్ధపడతారు? హేగే సిద్ధపరుస్తాడు. ఇప్పుడు మన తండ్రి మనసంతా ఒక హేగేలో పెట్టాడు దేవుడు పిల్లలు. హల్లెలూయా. ప్రవక్త విలియం బ్రహ్మంలో పెట్టాడు ఆయన. ఇప్పుడు కన్యకులందరూ ఏం చేయాలి? సిద్ధపడాలి అక్కడికి వచ్చి. ఎందుకంటే హేగే నపుంసకుడిని ఎందుకు పెట్టాడు అక్కడ? విత్తనం ఉండదండి నపుంసకుడికి. అతడు మరి పిల్లల్ని కనలేడు. ఇప్పుడు వచ్చిన స్త్రీలు చెరపలేడు. మీకు అర్థమైందా? వచ్చిన స్త్రీలు చెరపలేడు కనుకనే అక్కడ ఒక నపుంసకుడిని పెట్టాడు. ఎన్ని నెలలు? 9 నెలలు ఉండాలి అక్కడ. 9 నెలలు ఎందుకు? 9 నెలలు సిద్ధపాటు. ఈ 9 నెలలు ఎక్కడ తప్పు చేసినా బయటకు వస్తుంది. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఎక్కడో చెడిపోయిన ఒక వ్యక్తి రాజుగారికి భార్య ఉండడం ఇష్టం లేదు, కుదరదేలాగా. అందుకే 9 నెలలు ఎక్కడ వామిటింగ్స్ అవ్వకుండా, ఎక్కడ తేడా జరగకుండా, ఎక్కడ అబార్షన్లు జరగకుండా ఏం చేశాడంటే అక్కడ విత్తనం పెట్టడానికి లేదు. ఒకవేళ ఎక్కడన్నా బయట చెడిపోయి వస్తే వాళ్ళు మరి సమయం వచ్చినప్పుడు వారు ఏంటో అర్థం అవడానికి 9 నెలలు అక్కడ పెట్టాడు. మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. పర్యవేక్షణ. ఈలోగా ఆహారాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడిది? అహస్వేరోషు సన్నిధి నుంచే. కానీ ఎవరు ఇస్తున్నారు? హేగే ఇస్తున్నాడు. ఈరోజు చాలా మందికి హేగే అవసరం లేదండి. మీకు అర్థమైందా? డైరెక్ట్ గా కన్యకులు వచ్చి రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సంఘాలకు అర్థం కావట్లేదు. అక్కడ బై త్రూ హేగే, మరి హేగే ద్వారా వెళ్ళాలి. మరి హేగే లేకుండా ఎంత మాత్రము కూడా వారు లోపలికి ప్రవేశించలేరు, రాజు సన్నిధికి ప్రవేశించలేరు. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఒక హేగే పంపించబడ్డాడు. హల్లెలూయా. ఆ హేగే పంపించినటువంటి, ఆ హేగే ఇస్తున్నటువంటి వస్తువులు అతని సొంత వస్తువులు కాదండి. ఇదిగో ఈ వడ్డానం రాజుగారిది, ఇదిగో ఈ సమస్తం రాజుగారిది, ఈ ఆహార పదార్థం రాజుగారికి ఏది ఇష్టమో. ఎందుకంటే రాజుగారు ఏమని చెప్పాడంటే, ఇదిగో హేగే, భోజన బల దగ్గర నేను ఈ వస్తువు తినడం నాకు ఇష్టం కనుక ఇవి పెట్టు ఆమెకి. మేమిద్దరం కలిసి భోజన బల దగ్గర ఇవే తింటాం. అలాగే సార్. ఒక ఆమె దగ్గర తీసుకెళ్ళి ఆమె పెడుతుంటే, చిచ్చి నాకు ఈ వద్దు అన్నది. మరేం కావాలమ్మా? ఒకవేళ ఏమొద్దంటే వారికి ఏది కావాలది, నాకు ఓ పండగ కావాలన్నదంట. హల్లెలూయా. అవునా, క్రిస్మస్ పండగ కావాలా? గిన్నెలేసి ఇచ్చాడు, తేక చేసేసుకుంటుంది అందులో. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక ఆవిడ వచ్చింది. ఆయన చక్కగా మరి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించులని ఒక మంచి పదార్థం తీసుకొచ్చి పెడతంటే, చచ్చి నాకు ఇది వద్దన్నది. మరి ఏం కావాలమ్మా? నాకు ఏస్టర్ పండగ కావాలి. గిన్నెలేసి ఇచ్చేసాడు, అవే తింటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పండగలు, ఆచారాలు, మరి లోకంలో ఉన్న కార్యాలన్నీ మరి తీసుకోనివ్వమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆమె ఎవరి మీద నిలబడింది? చంద్రుడి మీద నిలబడింది. ఆమె వాక్యంపై నిలబడింది. హల్లెలూయా. ఇప్పుడు సంఘ శాఖలన్నీ కూడా వారికి నచ్చినవన్నీ తీసుకుంటూ ఉంటుండగా ఎస్తేర్ అంటుంది, ఓ హేగే, నువ్వేదిస్తే నాకు అదే చాలు. హల్లెలూయా. నువ్వు ఏది సిద్ధపరిస్తే, నన్ను ఎలా తయారు చేస్తావో నేను అలాగే తయారవుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు హేగే సిద్ధపరుస్తున్నాడు. అమ్మా, నీకు ప్లేట్లో తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చాను? విశ్వాసాన్ని తీసుకొచ్చాను సార్. నాకు కావాలి. సద్గుణాన్ని తీసుకొచ్చాను. నాకు కావాలి జ్ఞానము, సహనము, ఆశానికరము, దైవభక్తి, సహోదర ప్రేమ. హల్లెలూయా. ఇవన్నీ తీసుకుంటా ఉంటుండగా రాజు సన్నిధికి వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. ఈ మార్గం గుండా వెళ్ళి రాజు సన్నిధికి ఎంటర్ అయిపోయింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడైతే రాజు సన్నిధికి అలాగా లోపలికి ఎంటర్ అయిందో, హల్లెలూయా, ఇప్పుడు ఆమె పాదాల కూడా చెప్పులు ఎవరివి?
రాజుగారి చెప్పులు, ఆమె కట్టుకున్న వస్త్రం ఎవరిది? రాజుగారిది. ఆమె హెయిర్ స్టైల్ ఎవరిది? రాజుగారిది. ఆమె కలిగి ఉన్నటువంటి విధానం అంతా రాజుగారిది. ఆమె పూసుకున్న అత్తరు ఎవరిది? రాజుగారిది. హల్లెలూయా. ఇప్పుడు మరి ఎస్తేరు అత్తరు పూసుకుని ఉంటే వింటున్నారా? రాజు సన్నిధికి వెళ్ళేటప్పటికి అదే వాసన. హల్లెలూయా. సేమ్ వాసన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రాజు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఈమె వాసన, అతని వాసన రెండు ఏకమైపోయినాయి. హల్లెలూయా. ఇది నా వాసనే. హల్లెలూయా. ఇది నా స్మెల్లే. ఇది నాది. దేవునికి మహిమ. అర్థమైపోయింది రాజుకి. ఏం కలిగిందంట? ఎస్తేరును చూడగానే దయ పుట్టింది. కృప పొందుకున్నదామే. హల్లెలూయా. ఎలాంటి కృప? 7 అంతల కృప. హల్లెలూయా. ఎందుకంటే అనేక మంది స్త్రీలు నెట్టివేయబడ్డారు, ఆమెకి మాత్రమే దొరికింది ఆ కృప. హల్లెలూయా. అనేక మంది గొప్పవారు, చదువుకున్నవారు, డిగ్రీ లేని వారు త్రోసివేయబడితే ఎన్నిక లేని ఒక వ్యక్తి, పేరు ముప్పు లేని ఒక వ్యక్తి ఎన్నుకోబడింది అక్కడ. హల్లెలూయా. దయ పొందుకుందంట అక్కడ. మీకు అర్థమైందా? ఈ రోజు కూడా అనేక మందిని రిజెక్ట్ చేశాడు, అనేక మందిని త్రోసేశాడు దేవుడు. నిన్ను ఎన్నుకున్నాడు, కృపనిచ్చాడు దేవుడు. హేగే ద్వారా సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. సంతోషమేనా? మీకు ఆనందమేనా? మీరు నిలబడతారా వాక్యం పైన? వాక్యం పైన నిలబడతారా? నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఆలోచన పైన నిలబడుతున్నావు. కొన్నిసార్లు నువ్వు మైండ్స్ పైన ఆధారపడుతున్నావు. కొన్నిసార్లు నీకు వ్యక్తి కావాలి, వ్యక్తి పైన ఆధారపడుతున్నావు. నువ్వు శాఖ పైన ఆధారపడతావు. కొన్నిసార్లు నువ్వు కొన్నిసార్లు జ్ఞానం పైన ఆధారపడతావు. కొన్నిసార్లు నీకున్న డబ్బు పైన ఆధారపడతావు. కొన్నిసార్లు నీకున్న బలం పైన ఆధారపడతావు. లేదు, నువ్వు నిలబడవలసింది ఎన్నడైనా వాక్యం పైన నిలబడు. ఎంతమంది నిలబడతారు ఈరోజు? ఇప్పుడే, రైట్ నౌ, ఇప్పుడే వాక్యం పైన నిలబడండి. హల్లెలూయా. యోహాను చూస్తున్నాడు ఆ స్త్రీని. ఆ స్త్రీ ఎక్కడుంది ఇప్పుడు? వెతకొచ్చా నేను. ఆ స్త్రీ ఎక్కడుంది ఇప్పుడు? వాక్యం పైన నిలబడిన స్త్రీ ఎక్కడుంది ఇప్పుడు? ఇక్కడే కూర్చుందా? హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ప్రకటన గ్రంథం దర్శనం, నిజమేనా? మరి ఇప్పుడు ఎక్కడ? హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథము, హల్లెలూయా, 12వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు వరకు అక్షర రూపంగా ఉన్నది. అది రాయబడింది, అది దర్శనమై ఉంది, అది గుర్తుల రూపంలో ఉంది. వాళ్ళందరూ చదువుకున్న సంఘశాఖలకు అర్థం కాలేదు, నాకు ఇక్కడ కనపడుతుంది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చింది, శరీరధారి అయింది, మేనిఫెస్టేషన్ అయింది ఇప్పుడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ప్రకటన గ్రంథం 10 చదువుకున్నాం మనం, కానీ 1963 నాకు కనబడుతుంది. ఇది ఇక్కడ కనబడుతుంది నాకు. హల్లెలూయా. ఇది ఇక్కడ శరీరధారి అయింది అది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మరి కన్యక గర్భవతి కుమారుని కనును. అది మరి 800 ఏళ్ళుగా, లేకపోతే పాత నిబంధనలో 4000 సంవత్సరాలుగా అది అలాగే రాయబడి ఉంది. ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు రాయబడి ఉంది. కానీ ఒక దినాన ఆ వాక్యము శరీరధారి, హల్లెలూయా, నడుచుకుంటూ వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది చూచుట్లో తప్పిపోయారు. మీరు ఎక్కడ చూడకండి, ఇక్కడ చూడండి. నేను వాక్యం ఇప్పుడు ఇందులో చూడట్లేదు, హల్లెలూయా, ఇక్కడ చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యోహాను చూసింది, ఆ దర్శనంలోది రియాలిటీగా నేను చూస్తున్నాను ఇక్కడ. దేవునికి మహిమ. నేను దర్శనంలో చూడట్లేదు. దర్శనం నాకు ఇక్కడ ఏమైందంటే శరీరధారి అయిపోయింది. వాక్యం ఏమైపోయింది? దృశ్య రూపంలోకి వచ్చేసింది. హల్లెలూయా. ప్రకటన గ్రంథము నాకు ఇప్పుడు దర్శనాల పుస్తకం కాదు. ఇప్పుడు ఏమైంది? నాకు అది ప్రత్యక్షమైపోయింది. అది శరీరధారి అయిపోయి వధువుగా ఇక్కడ కూర్చోంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వాక్యములో ఉన్న దేవుడా అంటే అక్షరాల్లో ఉన్న దేవుడా? నో సార్. మరి ఏమయ్యాడు యేసుక్రీస్తు? ఇప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడ? హల్లెలూయా. ఎవరిలో యేసుక్రీస్తు ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడా? అయితే నేను బైబిల్లో చూడండి. ఇప్పుడు యేసుని ఇక్కడ చూస్తున్నాను. హల్లెలూయా. ఈ అక్షరాలు నడుస్తున్నాయి ఇప్పుడు, ఈ అక్షరాలు నడుస్తున్నాయి ఇప్పుడు, ఈ అక్షరాలు శరీరధారి అయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు శరీరధారి అయిపోయాడు ఇప్పుడు వధువులో. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎలాంటి అద్భుతమైన దేవుని సేవస్తున్నాం. హల్లెలూయా. ఓ ఇప్పుడు ఆమె సూర్యుడు ధరించుకుంది. ఓ ఇప్పుడు ఆమె 12 నక్షత్రాలని ధరించుకుంది. ఆ తర్వాత
కిరీటం పెట్టుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం మనం. ఎందుకంటే మీరు కనుక మృగం యొక్క ముద్రని చదవండి. ఎంతమంది మృగం యొక్క ముద్ర చదివారు? ఈ మృగం యొక్క ముద్ర అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నారంటే, దేవుని పిల్లలారా, ఆమె సూర్యుని ధరించుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఆమె కృపను పొందుకుంది. హల్లెలూయా. సూర్యుని ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే కృపను పొందుకుంది. ఎంతగా? 7 అంతలుగా కృపను పొందుకుందాం. మీకు అర్థమైందండి? 7 సంఘకాలలో ఉన్నటువంటి ఆ వాక్యమును ఆమె ధరించుకోవడమే సూర్యుని ధరించుకోవడం. అంతే తప్పితే సూర్యుని మనం తీసుకుని ఎత్తి మీద పెట్టుకోవడం కాదు, లేకపోతే అలా మనం మింగేయడం కాదు. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది? సూర్యుని ధరించుకోవడం అంటే ఆ వాక్యమును నువ్వు ధరించుకోవడము. ఇప్పుడు సూర్యుని ధరించుకోవడం అంటే ప్రవక్త ఏం చెప్పాడంటే, మృగం యొక్క ముద్ర అనే వర్తమానంలో ఆమె కృపను పొందుకున్నది. హల్లెలూయా. ఆమె కృపను పొందుకుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆమె సూర్యుని ధరించుకుంది, పాదాల కిందేమో చంద్రుడు ఉన్నాడు. వింటున్నారా? సూర్యుడు ప్రకాశిస్తే చంద్రుడు వెళ్ళిపోవచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మనకు చంద్రుడితో పని ఉందా ఈ ఉదయకాల సమయంలో? నో సార్. ఎందువల్ల? చంద్రుడు స్వయంగా ప్రకాశించును. సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడుతుంది. మీకు అర్థమవుతుందా? సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడుతుంది. ఇప్పుడు ఇక సూర్యుడు వచ్చాడంటే చంద్రుడు వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఈ ఉదయకాల సమయంలో చంద్రుని వెలుగులో నడవడానికి ప్రయత్నం చేస్తారా? ఈ మధ్యాహ్నం చంద్రుడు వచ్చుంటే బాగుండు, వెన్నెల వెలుగులో నేను నడుతున్నాను అనుకుంటారు ఎవరన్నా? లేదండి. ఎందువల్ల? సూర్యుని వెలుగు మనకి చాలు. సూర్యుని వెలుగులో ఇక సమస్తము తేటగా అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఇప్పుడు నీతి సూర్యుని వెలుగులో నీకు సమస్తం అర్థమవుతుంది. మరి చంద్రుడు ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏమిటి? ఛాయ. ఛాయలతో పని లేదు ఇక. హల్లెలూయా. ఛాయలు కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు చంద్రుడు ఏంటి? సంఘకాలాలు ముగించబడ్డాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక మనకు సూర్యుడు వచ్చేసాడు. 1963లో సూర్యుడు వచ్చాడు. దేవుని పిల్లలారా, హల్లెలూయా. సంఘకాలాలు ముగించబడ్డాయి. ఇప్పుడు సంఘము వధువు చంద్రుడి వెలుగులో నడవలసిన అవసరం ఏమీ లేదండి. ఇంకా మనం ధర్మశాస్త్రం కింద నడుస్తామంటారా? కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఎప్పటికీ స్టిల్ వింటున్నారా? చిన్నగా కునికిలేస్తున్నారా? ఇలాగా వెనకాల మీరు జాగ్రత్తగా వినండి. మీకు ఏమర్థం అవుతుంది? కొన్నిసార్లు ఆ ఖండింపులు ఈ ఖండింపులు ఖండించినప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండి, అయ్యో పాస్టర్ గారు భలే చెప్పేస్తున్నారు, మా పాస్టర్ గారు పెద్ద ఉంటుంది. అసలు విషయాలకు వచ్చేటప్పటికి మెల్లిగా దెయ్యం నీకేం అర్థం అవ్వకుండా చేస్తూ ఉంటుంది. మా భలే చెప్పారు పాస్టర్ గారు. ఏం చెప్పారు? ఫ్యాన్ వేసారు, నిద్రట్టింది అంతే. హల్లెలూయా. మీకు అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తుంటే విషయం అర్థమవుతుందా మనకి? మళ్ళీ ఛాయల్లో వెతుక్కుంటామా మనం? కానీ 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, నువ్వెవరవయ్యా? నీ అడ్రస్ ఏంటి? ఈ శరీరధారిగా వచ్చిన ఆఖరిస్తే సేనాయి పర్వతం దగ్గర వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆ సూర్యుడు ప్రకాశించేటప్పటికి అంతవరకు కొద్ది కాలము చంద్రుని వెలుగులో ఉండమని ఏం చేశాడు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీకు అర్థమైందా? రాత్రులు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ లైట్ వేసుకుంటూ ఉంటారు. నిజమేనా? ఎందుకు? ఉదయకాలం వెలుగు వచ్చేంత వరకు. ఈ ఉదయకాలం కూడా నువ్వు బయటికి వెళ్తూ రోడ్డు పైన సెల్ ఫోన్ వెలుగులో నడుపుతారు అనుకున్నావు అంటే బ్లైండ్. నీకు తేడా వచ్చేసింది. ఎంతమందికి అర్థమైంది? ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఆయనే. కొంతకాలం ఈ వెలుగులో ఉండమని చెప్పాడు. హల్లెలూయా. వారికి ధర్మశాస్త్రం ఇచ్చి, వారికి బలులు, వారికి మరి పండుగలు ఇచ్చి, వారికి ఆచారాలు ఇచ్చి, మరి శరీరాచారాలు మరి వారికి అన్ని ఇచ్చి దేవుడు మరి కొంతకాలం ఆ వెలుగులో వెళ్ళమన్నాడు.
వెళుతూ ఉన్నారు. ఇంచుమించుగా మరి మోషే దగ్గర నుండి మలాకి వరకు వారు ధర్మశాస్త్రంలో ఉండిపోయారు. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చేంత వరకు వారు ధర్మశాస్త్రంలో ఉన్నారు. అయితే ఒక దినాన్న హల్లెలూయా, ఒక సూర్యోదయాన హల్లెలూయా, మరి ఆ నీతి సూర్యుడు భూమి మీద ఉదయించాడు. ఎవరా నీతి సూర్యుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నీతి సూర్యుడు భూమి పైన ఉదయించాడు. ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడికి రావాలి? సూర్యుని వెలుగులోకి రావాలి. సూర్యుని వెలుగులోకి రాకుండా మళ్ళీ చంద్రుడి వెలుగులోకి వెళ్తున్నారు, మళ్ళీ ఛాయల్లోకి వెళ్తున్నారు, మళ్ళీ ధర్మశాస్త్రంలోకి వెళ్తున్నారు ప్రజలు. బోధకుడా, నీ ప్రజలేంటి చేతులు కడుక్కోవట్లేదు? హల్లెలూయా. నీ ప్రజలేంటి కాళ్ళు కడగట్లేదు? విశ్రాంతి దినాన్న నీ ప్రజలేంటి చేలో పడిపోయి వెన్నులు తుడుచుకుని తినేస్తున్నారు? హల్లెలూయా. ఎక్కడున్నారు వీళ్ళు? ధర్మశాస్త్రం ఛాయలో ఆ మిలుకుమంటున్నటువంటి ఆ చిన్న వెలుగులో ఉండి ఆ ప్రకాశవంతమైన వెలుగుతో మాట్లాడుతున్నారు. ఏంటయ్యా మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు? అయ్యా, అసలు వెలుగు ఇక్కడ, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది కదా. దేవునికి మహిమ. ఎంత గొప్ప వెలుగు ప్రకాశిస్తున్నది కదా. వాళ్ళు ఇంకా అక్కడక్కడే వెతుక్కుంటున్నారు. ఆయన అడుగుతున్నారు. ఆయన ఏమని అడుగుతున్నారంటే, మరి ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టమని మరి రాయబడింది కదా, నువ్వు వెలుగు అంటున్నావు కదా, నువ్వేం చేయబోతున్నావు? హల్లెలూయా. వాళ్ళు ఛాయల్లో వెతుకుతున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా చంద్రుడి మీద ఉండిపోయారు. సంఘం ఇప్పుడు చంద్రుడి దగ్గర ఉండడానికి నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంది? మీరు పూర్తిగా వాక్యంలోకి రండి దేవుని పిల్లలారా. మీరు అక్కడక్కడ ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు చిన్న వెలుగు పట్టు ఆ చిన్న వెలుగులో ఉండడం నాకు ఇష్టం లేదు. ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు ప్రజలు అసలు ఆయన చూచుట్లో తప్పిపోయారు. మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వచ్చాడా? వచ్చినా సరే ఏం చేస్తున్నారు? ఇంకా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. పట్టించుకోవట్లేదు. ఆయన గొడవే లేదు వాళ్ళందరికీ. ఎక్కడున్నారు వాళ్ళు? ఇంకా ధర్మశాస్త్రం కిందే ఛాయల్లోనే వెతుక్కుంటున్నారు. ఈరోజు సంఘ శాఖలన్నీ అలాగే ఉండిపోయినాయి. దేవుడు ఒక చోట ఎక్కడో ఆగిపోలేదు పిల్లారా. మీకు అర్థమైందా? నావోహుతో ఆగిపోలేదు. ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఆయన ప్రతి కాలంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఆయన పౌలు కాలంలో ఆగిపోలేదు, ఐరేనస్ కాలంలో ఆగిపోలేదు. వెలుగు ఇంక్రీజ్ అవుతూ, వాక్యము ఇంక్రీజ్ అవుతూ మరి వస్తూనే ఉంది, పెరుగుతున్నది ప్రత్యక్షత. ప్రజలు దాన్ని చూచుట్లో తప్పిపోయారు. ఇప్పుడు ఎంతో గొప్ప భవనాలు కట్టుకుంటూ ఉంటుండగా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న తాటాకింట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? అంటే తాటాకింట్లో ఉండడం తప్పని కదా నా ఉద్దేశం. భౌతికంగా అయితే అది ఆరోగ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను భౌతికంగా కోసం మాట్లాడట్లేదు, కానీ మీకు విషయం అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను. చూడండి, ఇంత టెక్నాలజీ బాగా అభివృద్ధి అయిపోయిన తర్వాత మీకు అర్థమైందండి, నీ ఎక్కడో మామూలుగా మూలనే ఉంటానంటే అవ్వట్లేదు. నాకు సెల్ ఫోన్ వాడతాం రాదండి, నిజమే. కానీ ఖచ్చితంగా నీకు అకౌంట్ ఉండాలి, అకౌంట్ నెంబర్ ఉండాలి. నిజమైన అకౌంట్కి ఓకే, మరి ఆధార్తో లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలా? ఆటోమేటిక్గా నీకు ఫోన్ అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నావు? ఖచ్చితంగా దాన్ని ఆ టెక్నాలజీకి నువ్వు వెళ్తున్నావు. రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు లాగా ఒక కార్డు ఇచ్చేసి మరి రాయించేసుకుని వచ్చేస్తే కుదరదండి. ఖచ్చితంగా తంబడాలి. అక్కడ వేలిముద్ర వేసిన తర్వాత నీ ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్తో లింకప్ అయి ఉండాలి. అక్కడ ఫోన్ నెంబరే తెలియదు నీకు, ఆధార్ నెంబరే తెలియదు, ఏమీ తెలియదు. అయినప్పటికీ నువ్వు ఆ టెక్నాలజీతో ముందుకు రావాలి. నువ్వు ఇంకా పాతకాలంలో ఉంటాను, ఆ పాత కార్డు ఎప్పుడో మా తాతల కాలంలో ఒక కార్డు తీసుకొస్తే నాకు రాసిస్తారు, పని అవుదండి. అట్లా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, నెరవేర్చబడి కొట్టివేయబడింది. హల్లెలూయా. ఇంకా నువ్వు ఛాయల్లో ఉండడానికి ఇష్టపడకూడదు. మీరు ఎవరైనా ఛాయల్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఇంకా మీరు మొదటి సంకాల విశ్వాసులాగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఇంకా పాలు తాగే పిల్లలాగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఛాయల్లో వెతుక్కుంటున్నారా? వాక్యం ఎంత ఫుల్ ఓడు, ఎంత బ్రైట్గా ఈరోజు వాక్యం ప్రకాశిస్తుంటే ప్రజలు ఎందుకు గమనించలేకపోతున్నారండి? ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? పిల్లారా, ఎందుకు ప్రజలు ముందుకు రాలేకపోతున్నారు?
ఇప్పుడే నువ్వు ఆ యొక్క మరి ఆ నీడలను దాటి నిజత్వంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ఆ ఛాయలు వదిలి నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని అందరూ అంటున్నాను, నువ్వు దెయ్యాలు పట్టినోడు, మెస్సయ్యను పట్టుకొని, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినోడు, మెస్సయ్యను పట్టుకొని నీ బోధ తప్పు. ఇతనికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమని మాట్లాడుతున్నా చెప్పండి? ఇతనికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నారండి. సొలొమోను గాని హల్లెలూయా ఆ సమాధిలోంచి పైకి లేపి ఈ వ్యక్తికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే వింటున్నారా? అప్పుడు ఏం చెప్తాడు సొలొమోను? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఈయనలో ఉన్నాయి. ఓ ఇశ్రాయేలులారా, ఆ రోజు నేను ఏలడానికి జ్ఞానం అడిగితే ఈయనే నాకు జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. సర్వ సమృద్ధి ఆయన దగ్గరే ఉన్నాయి. ప్రజలకు అర్థం అవుతలేదు. ఎందుకు? ఛాయల్లో ఉండిపోయారు. ఆ ఛాయ్ అంటే షాడో, నీడను వెతుక్కుంటున్నారు వాళ్ళు. ఆయన అంటున్నాడు, నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు కదా అని అడిగాను. అప్పుడు ఆయన అంటున్నాడు, ఓ నేను అబ్రాహాము కంటే ముందున్నాను. హల్లెలూయా. అబ్రాహాము కంటే ముందున్నావు. ఛాయల్లో వెతుకున్నారు వీళ్ళు. అర్థం కావట్లేదు వీళ్ళకి. ఆమంటుంది సమరయ స్త్రీ, యాకోబు కంటే కనుక మేబీ నువ్వు గొప్పవాడు ఒకవేళ. హల్లెలూయా. మోర్ దెన్, గ్రేటర్ దెన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రవక్త ఏం చెప్పాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి మహిమ. ప్రజలందరూ ఛాయల్లో వెతుక్కుంటున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి దిగిరా, ఛాయల్లో వెతుక్కుంటున్నారు. ఆయన్ని కొడుతున్నారు, ఆయన మీద ఉమ్మలేస్తున్నారు, ఆయన్ని పొడుస్తున్నారు. ఎందువల్ల? వారు ఇంకా ఛాయల్లో ఉండి, వారు ఇంకా ధర్మశాస్త్రం కింద ఉండిపోయి చంద్రుడి దగ్గర ఉండిపోయారు. వాళ్ళు వాక్యముతో పాటు ప్రయాణం చేస్తలేదు. దేవుని పిల్లారా, నాగరికత ప్రయాణం చేస్తుందా? సూర్యుడు కాలాలని కార్యాలని మారుస్తాడా? ఎంతమందికి తెలుసు? సూర్యుడు కాలాలు మారుస్తాడా? సూర్యుడు కార్యాలు మారుస్తాడా? హల్లెలూయా. మరి ఆ సూర్యుడిని బట్టి ఈ కాలములు మార్పు జరుగుతూ ఉన్నది. ఓ మరి నీతి సూర్యుడు కూడా కాలములను కార్యములను మారుస్తున్నాడు. మరి ప్రజలు అర్థం చేసుకోవాలి దాన్ని. ఈరోజు సంఘం కూడా అర్థం చేసుకోవాలి. సంఘం మోర్ రెవల్యూషన్ పొందుకొని ఉండాలి. ఇప్పటికి 7వ ముద్ర ప్రత్యక్షతను పొందుకొని ఉండాలి. ఇప్పటికే ప్రజలకి 3వ ఇడుపు పరిచర్య ఆపరేట్ అవ్వాలి. దేవుని పిల్లారా, కానీ ప్రజలు ఎక్కడున్నారు? ఎక్కడెక్కడో ఉన్నారు. మొన్న తౌడు బియ్యం ఇచ్చాను, ఆ తౌడు బియ్యం నాకు ఇవ్వలేదు, నేను నీతో మాట్లాడను. ఛాయల్లో కూడా లేవు నువ్వు. నీకో సంగతి చెప్పమంటావా? మనం నేను అడిగితే 100 రూపాయలు అడిగితే లేవన్నావు, అంతే. నీతో నేను మాట్లాడను. ఎక్కడున్నా? నాకంటే ముందు నువ్వు అంత దూరం వెళ్ళిపోయి టీ తాగేసావు కదా. నేను వచ్చేదాకా ఆగలేదు కదా, నాకు చెప్పలేదు కదా, టీ తాగుతారు రమ్మనలేదు కదా. ఎక్కడున్నావయ్యా? ఎక్కడున్నావమ్మా? ఈ చీర ఎక్కడ కొన్నావు? చెప్తే నేను ఒకటి కొనుక్కుంది కదా. చీరలు కొనుక్కున్నప్పుడు కనీసం ఒక ముక్క కూడా చెప్పదు. నీతో నేను మాట్లాడు. వేరే అయ్యో ఎక్కడున్నావు నువ్వు? ఏ స్థితిలో ఉన్నావు? అసలు కనీసం ధర్మశాస్త్రం కింద కూడా లేవు. చిన్న చిన్న మిస్టేకులతో, చిన్న చిన్న బలహీనతలతో నువ్వు చాలా హైలీ పొజిషన్లో ఉండవలసిన నీవు నీ స్థానాన్ని కిందకి దిగజార్చుకుంటే నవ్వు వస్తుంది నాకు కొన్నిసార్లు. ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు ఇప్పుడు? దేవుని పిల్లలారా, మరి మనం జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది స్త్రీలు చూసినప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ ఏమనుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పటికి డాక్టర్ అంటాడు, అబ్బాయి అలాంటిది ఏమి కాదు. మళ్ళీ భర్త కొంతకాలం తీసుకెళ్తాడు, సార్ ఏదో తేడాగా ఉంది, మరి ప్రెగ్నెంట్ ఏమో, లోపలంతకే కంతులు ఉంటాయి. నేను దేని కొరకు చెప్తున్నప్పుడు ఎంతగానే ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. సంఘ కాపురి సంఘం చక్కగా గర్భవతి అయిందని చెప్పేసి దేవుని దగ్గరికి తీసుకెళ్తుంటే అబ్బాయి ఏమీ లేదు, గాలి అంతా ఏమీ కాదు. ఈ ఆమెన్లు, ఈ ఎగరడాలో ఒక సమయం వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ పెంతుకొచ్చి తీసి గట్టు మీద పెట్టేసాం. మీకు అర్థమైందా?
ఇప్పుడు చూడండి, సంఘం ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సమర్పించుకొని ఆన్లైన్ ప్రేయర్లు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటుందా? చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర మరి బెలూన్ ఎంత పెద్దదైనా చిన్నది ఎలాగా సూది ఎలా తగిలేటప్పటికి ఏమవుతుంది? మొత్తం గాలి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నేను అనుకుంటాను సంఘం అంతా వరములతో ఫలములతో నింపబడిపోయిందేమో, మంచి ప్రార్థన చేసేస్తున్నారేమో, చాలా బాగా ప్రేమకుంటున్నారు. ఎక్కడో దిక్కున ఏదో సమస్య వచ్చి పడుతుంది. కానీ ఆమె ఏమవుతుంది చెప్పండి? గర్భవతి అయింది. ఎంతమంది తెలుసు? ఆమె గర్భవతి అయింది. ఎవరు ఆమెను గర్భవతి చేసింది? ఏ పోపు కాదు, ఏ బిషప్ కాదు, దేవుడు పిల్లారా, ఏ రెవరెండు కాదు, ఏ పాస్టర్ వల్ల కాదు, ఏ హేగే వల్ల కాదు, ఆమె యేసుక్రీస్తు వల్ల గర్భవతి అయింది. మీకు అర్థమైందా? ఆమె యేసుక్రీస్తు వల్ల మాత్రమే గర్భవతి అయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె గర్భవతి ఒక మగ శిశువును కనాలని ఆశపడుతుందండి. అంతమంది తెలుసు. ఆమె మగ శిశువును కనడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆమె గర్భంలో ఉన్నది శిశువు అయినది. చదవండి ఇప్పుడు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడను. ఇదిగో ఎర్రటి ఘట సర్పం, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి, 7 కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశములంటి ఆకాశ నక్షత్రములను 3వ భాగం విడిచి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న స్త్రీ కనగానే ఎవరినైతే కంటుందో ఆ శిశువుని మింగేయాలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచుండెను. ఇప్పుడు ఈమె గర్భవతి అయిందంటే, ఒక కుమారుణ్ణి ప్రొడ్యూస్ చేయబోతుందంటే, ఒక కుమారుని భూమి మీదకి తీసుకురాబోతుందంటే అక్కడితో ఆమెకి కష్టాలు తీరిపోవట్లేదండి. వింటున్నారా? ఆమెకి కష్టాలు స్టార్ట్ అయిన ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు ఒక ఘాటాన్ని సర్పం ఎర్రనిది అంటే అది ఒక ధనవంతమైనది. మీకు అర్థమైందా? రెడ్ ఏంటి? అది మరొక ధనవంతమైన సంఘం. అది ఒక ఎర్రని మహాఘట సర్పం. ప్రవక్త దగ్గర ఎవరో అన్నారంట, ఏమని? ఆ ఎర్రని మహాఘట సర్పం ఎవరంటే రష్యా అన్నారంట. అప్పుడు ప్రవక్త అన్నాడు, నో సార్, అది రష్యా కాదు, అది రోమ్ అయి ఉన్నది. వింటున్నారా? అది రోమ్ అయి ఉన్నది. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోమే ఆ ఎర్రని మహాఘట సర్పం. ఎందుకు అది అలాగైంది? మృగాలన్నీ ఏకమైపోయి ఒక మృగం అయిపోయిందంట అది. మీకు అర్థమైందా? ప్రపంచంలో ఉన్న ప్రతి మృగపాత్మ ఎక్కడుంది? రోములో ఉంది. చెవులు గలవారు వినుదురుగాక. ఎవరికి అర్థమవుతుందో వారికి అర్థమవుతుంది. మిగతా వారు వింటున్నట్టు ఉంటారా? ఏమీ అర్థం కాదు. నాకు తెలుసు. మొన్న ఆదివారం, అంత ముందు ఆదివారం భలే ఉంది, కానీ ఆదివారం ఏంటమ్మా ఏదో అన్నారు పాస్టర్ గారు. ఎర్రని ఘట సర్పం ఏంటి? బైబిల్లోనే ఉంది అది. అది ఇప్పుడు ఉంది. అది రష్యా కాదు, అది రోమ్ అయి ఉంది. అది ధనవంతమైన దేశం. అది అనేక క్రూరమృగాలు కలిసిపోయిన ఒక భయంకరమైన క్రూరమృగం. అది ఇప్పుడు ఏం చేస్తుంది? అది ఆ స్త్రీ కన్న బిడ్డను మింగేయాలని వస్తుందంట ఇప్పుడు. అది వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మరి నిత్యముగా మీరు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద బాలుడిగా జన్మించినప్పుడు ఆ ఎర్రని మహాఘట సర్పం ఆయన మింగే అనుకోలేదా? తెలుసా మీకు? ఏం జరిగింది? ఏ రోజు ఏం చేశాడు? 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపేయమన్నారు లేదా? ఆ రోజు యూదుల్లో మహా పెద్ద గోస పుట్టింది. ఎందుకు? చూస్తుంది అది. ఏ రోజు ఎవడు? రోమీయుడు. అప్పుడు ఎవరు గవర్నమెంట్ పనిచేస్తుంది? ప్రభుత్వం కింద ప్రభు సిలువ వేయబడ్డాడు. రోమా ప్రభుత్వం కింద సిలువ వేయబడ్డాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోజు ఏం చేసింది దయ్యం? ఆ మరియ కన్న శిశువుని మింగివేయాలని.
ఎందుకంటే వాక్యానికి కాంపౌండ్ మీనింగ్ ఉంటుంది. తెలుసా? ఒకే వాక్యం అనేక సందర్భాల్లో నెరవేరుతుంది. వాక్యానికి కాంపౌండ్ మీనింగ్ ఉంది. ఈ మాట అక్కడ నెరవేరిందా లేదా? అంతకు ముందు ఇంకో చోట నెరవేరింది. ఎక్కడ చెప్పేయాలి? మోషే కాలంలో కూడా మరి ప్రజలు ఏం చేశారు? ఈ మోషేని చంపేయాలనుకున్నా లేదా? దెయ్యం ఏం చేసింది? మోషేని చంపేయాలనుకున్నా లేదా? యాకోబు అమరములు ఒక బిడ్డను కంటే, హల్లెలూయా, ఆ కననయ్యున్న శిశువుని మింగడానికి ఐగుప్తు, ఆ బబులోను, ఆ శత్రువు ఆ రోజు మోషేని మింగేయాలనుకుంది. అయితే దేవుడు భద్రపరిచాడా లేదా? ఆ శిశువును భద్రపరిచాడా లేదా? హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తును భద్రపరిచాడా లేదా? ఈ రోజు కూడా వాక్యాన్ని దేవుడు భద్రపరుస్తున్నాడా లేదా? వాక్యం ఇప్పుడు ఎక్కడ భద్రపరచబడి ఉంది? వాక్యం ఎక్కడ భద్రపరచబడి ఉంది? ఆయన వధువులో భద్రపరచబడి ఉంది. హల్లెలూయా. చూడండి, ఆ కననైన శిశువుని ఆ ఐగుప్తులో మరి ఆ దెయ్యం మింగేయాలనుకుంది. యేసుక్రీస్తును కూడా మింగేయాలనుకుంది. హల్లెలూయా. అయితే ఫరోను జయించే వ్యక్తి ఫరో ఇంట్లోనే దాయపడ్డాడు. దేవుని స్తోత్రం. దెయ్యాన్ని జయించే వ్యక్తి వాడింట్లోనే ఉన్నాడు. వింటున్నారా? నీ దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా. ఈ శరీరాన్ని జయించేవాడు ఎక్కడ ఉన్నాడు? నీ శరీరం లోపలే ఉన్నాడు. నీకేం భయం లేదు. ఈ శరీరం వెలుపల 5 గేట్లు ఉన్నాయి కదా. ఈ 5 గేట్లుగా ఉందా? 5 గేట్ల మీద మరి దెయ్యం 5 దెయ్యాలు నిలబెట్టాడు కదా. మరి జయించేవాడు ఎవరున్నారు? ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు. హల్లెలూయా. మరి లోకంలో ఉన్నవాడి కంటే నేను ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మోసే ఎక్కడ హైట్ చేయబడ్డాడు? శత్రువు ఇంట్లోనే. ఇప్పుడు వాక్యం ఎక్కడ దాయబడింది? నీ శత్రువు ఇంట్లోనే. నీ శరీరమే నీ శత్రువు. ఎక్కడే దాయబడింది వాక్యం? ఒక దినాన్ని వస్తాడు, శత్రువులందరినీ బద్దలు కొట్టుకుని. హల్లెలూయా. గొప్ప వేడుకతో మోసే ఎలాగైతే తీసుకెళ్లిపోయాడో, హల్లెలూయా, మోసే ఎక్కడికి తీసుకెళ్ళాడు? కనాను నుండి. మోసే నిర్గమన ప్రవక్తేనా? నిర్గమనం అంటే అర్థం ఏంటి? బయటికి రావడం. మోసే మొదటి నిర్గమన ప్రవక్తేనా? అతను తీసుకొచ్చాడు లేదా? ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి, కనాను. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక నిర్గమన ప్రవక్తేనా? ఆయన ఎక్కడికి తీసుకొచ్చాడు? ధర్మశాస్త్రం నుండి కృపలోనికి. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రవక్త కూడా ఒక నిర్గమన ప్రవక్త అయి ఉన్నాడు. అతను ఎక్కడ తీసుకెళ్తాడు? కాలంలో నుండి నిశ్చత్వంలోనికి. హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఓసారిలో ఆమె ఏం చెప్పేస్తున్నారా? అర్థం అవుతుందా? మోసే నిర్గమన ప్రవక్త. అతడు భౌతికమైన భూభాగం నుంచి మరలా భౌతికమైన భూభాగంలోకి. యేసుక్రీస్తు ఒక నిర్గమన ప్రవక్త. అతను ఎక్కడి నుంచి? కృపలోంచి, ధర్మశాస్త్రం నుంచి కృపలోనికి. విలియం బ్రెన్నము కూడా ఒక నిర్గమన ప్రవక్త. ఇది తృతీయ నిర్గమనము, ఇది 3వ నిర్గమనము. ఇప్పుడు భూభాగం నుంచి ఇంకో భూభాగంలోకి వెళ్ళాం. శబ్దమైన దాంట్లోంచి ఇంకో శబ్దమైన దాంట్లోకి వెళ్ళాం. కాలంలోంచి నిశ్చత్వంలోకి వెళ్ళాం. హల్లెలూయా. హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆ కననైన శిశువుని మింగడానికి దెయ్యం చాలా ప్రయత్నం చేస్తుంది. మోసేని చంపాలనుకుంది, యేసుక్రీస్తుని చంపాలనుకుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు వాక్యాన్ని భద్రపరుస్తున్నాడు. ప్రతి కాలంలో దేవుడు వాక్యాన్ని భద్రపరుస్తున్నాడు. దేవుని పిల్లారా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే సూర్యుని వెలుగు ఎప్పుడైతే చంద్రుడి మీద పడిందో, ఎందుకు? చంద్రుడు సొంతంగా ప్రకాశించడు. చంద్రుడిని తాత్కాలికంగా అట్లా పెట్టాడు దేవుడు. వింటున్నారా? ఇప్పుడు నదులు, సముద్రాలు ఎవరు ఆధీనంలో ఉన్నాయనుకున్నారు? చంద్రుని ఆధీనంలో ఉన్నాయి. ఒక అల ఎక్స్ట్రా కూడా భూమి మీద పడకుండా అది ఎంత స్పీడ్గా వచ్చినా మరలా ఎందుకు వెనక్కి వెళ్తుంది? చంద్రుడు వారిని కంట్రోల్ చేస్తున్నాడు. వింటున్నారా? చంద్రుడి పరిచర్య అవసరమా? అవసరం. చంద్రుడి పరిచర్య అవసరం. ఇప్పుడు ఛాయలు వెళ్ళిపోయినాయి. మరి దేవుని స్తోత్రం కలుగును గాక. సూర్యుడు ప్రకాశించేశాడు. వాక్యం వచ్చేసింది, సంపూర్ణమైన వాక్యం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు పూర్తి వాక్యం బయలుపడిపోయింది. చూడండి, ఆది కాండంలో మీరు కానీ చూస్తే దేవుడు ఏం పలికాడంటే, లెట్ దేర్ బి లైట్ అన్నాడు. నిజమేనా? ఏమన్నాడు? వెలుగు కలుగును గాక. ఎందుకు వెలుగు కలుగును గాక అన్నాడు? చీకటిగా ఉంది. ఆది కాండం చదవండి ఒకసారి, స్పీడ్గా చదవండి. ఆది కాండం
మీకు తెలుసా, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సూచించాను. ఆ తర్వాత వచ్చిన కంటిన్యూషన్ కాదు, అది అక్కడతో అయిపోయింది. అది ఆది యందు దేవుడు భూమి ఆకాశం సూచించాను. నెక్స్ట్ మీకు చదవగానే ఏమన్నా అర్థమవుతుంది? భూమి నిరాకారంగా శూన్యం. నెక్స్ట్ వెంటనే వచ్చిన వాళ్ళు అయిపోయిందా? లేదండి. ఆ మొదటి వచనానికి రెండో వచనానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉందండి. మీకు అర్థమైందా? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు, ఎనఫ్ అయిపోయింది. మరి ఏం జరిగింది? భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకు మారింది? దేవుడు నిరాకారంగా శూన్యంగా చేశాడు ఆ భూమిని? లేదండి. మీరు యెషయా గ్రంథం కానీ చదువుకుంటే ఆయన నిరాకారముగా ఉండినట్లుగా భూమిని చేయలేదు అన్నాడు ఆయన. అంటే మధ్యలో ఏదో జరిగింది. మధ్యలో ఏం జరిగింది? ఆకాశము నుండి వాడు పడ్డాడు. ఎవడో? లూసిఫర్. పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తుంటే దూతలందరూ కూడా వీడు సంగీతం ఇవ్వడం మానేసి ఏం చేశాడు తెలుసండి? ఈ ఆరాధన అంతా నాకే కావాలని కూడా కింద పడ్డాడు. కింద పడగానే ఏం జరిగింది? వాడితో పాటు, ఎందుకంటే వాడు తోక నక్షత్రాలన్నింటిలో చాలా నక్షత్రాలు కింద పడగొట్టింది అన్నాడు కదా. హల్లెలూయా. ఆడు పరలోకంలోనే చేశాడండి. మరి మూడు వంతులు ఎవరిని? నక్షత్రాలు దూతల్ని కిందకి తీసుకొచ్చేసాడండి. మనకు అక్కడక్కడ ఏరియాలో ఉన్నవాళ్ళు వాళ్ళే. పేర్లు మీకు బయలుపరచక్కర్లొద్దు, మీకు అర్థం అవును గాక, దేవుని స్తోత్రం కలను గాక. అక్కడక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. వాడు పైనుంచి కిందకు పడగొట్టిన వాళ్ళే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వారు కొలవబడుతున్నారు ప్రియులారా. ఇప్పుడు వాడిని కిందకి గెంటి అగ్ని గంధకాలు కురిపించాడు. అగ్ని గంధకాలు కురిపించగానే భూమి తన షేప్ మారిపోయింది, తన రూపాన్ని కోల్పోయింది. ఇప్పుడు అగాధ జలములు పైకి లేచినాయి. మరి చెట్లు సమస్తము, మరి వృక్షాలు అన్ని ఏమైనాయంటే నేలలోకి, మరి నీటిలోకి వెళ్ళిపోయినాయి, అడుగు భాగానికి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత అగాధ జలముల పైన దేవుని ఆత్మలాగే అల్లాడుతూ ఉంది. మొదటి వచనంలో దేవుడు చేశాడా? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సూచించాడు, చక్కగా చేశాడు, బాగుంది. మరి నిరాకారంగా శూన్యంగా తర్వాత మారింది. మీకు వచ్చిన వెంటనే కలిపేసుకుని చేసిన భూమి వెంటనే అలాగ అయిపోయింది అనుకోకుండా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అది జరిగింది. యెషయా చదవండి ఒక మాట, 45:18. గాడ్ బ్లెస్ యు. భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచను. నిరాకారంగా ఉండినట్లును, హల్లెలూయా, నిరాకారంగా ఉండినట్లు దాన్ని సృజించలేదంట. మరి అయ్యా నివాస స్థలమగునట్లుగానే దాన్ని చేశాడు. అయితే ఎందువల్ల అయింది? దెయ్యం వల్ల అయింది, అది సాతాను వల్ల అయింది. ఇప్పుడు దేవుడు చేసిన ప్రకృతి అంతా నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు దానికి ఏం కావాలి? విమోచన కావాలి. విత్తనం మొలకెత్తాలంటే ఏం కావాలి? నీరు కావాలి. విత్తనం మొలకెత్తాలంటే ఇంకేం కావాలి? జీవం కావాలి. విత్తనం మొలకెత్తాలంటే ఇంకేం కావాలి? ఫస్ట్ చావాలి అయ్యా, వెలుగు కావాలి. అది ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా మన సబ్జెక్ట్ కరెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు సూర్యుని వెలుగు కావాలి. అందుకేనంట భూమి పైన సూర్యుని వెలుగు పడుతుంటేనంటండి విత్తనం ఊరికే క్షమించండి, భూమి కంప్లైంట్ చేస్తూ ఉంటుందంట. కాలిపోతుంది, ఇక్కడ తెగ కాలిపోతుంది, ఏంటి అలాగా సూర్యుడు తెగ ప్రకాశించేస్తున్నాడు, కానీ లోపల విత్తనం అంటదంట ఆ వెలుగు కావాలి. సంఘం పైన వాక్యం పడుతున్నప్పుడు ఈ శరీరం ఏం చేస్తా చెప్పండి? ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. పాటర్ గారు ఏంటి అలా చెప్పేస్తున్నాడు, తిట్టేస్తున్నారు బాబా, అలా చెప్పేస్తున్నారేంటి? కొన్నిసార్లు ఫోన్ చేస్తానా అదో రకంగా మాట్లాడతాడు బాబా, నీకు అలాగే అనిపిస్తుంది, నేనేం చేయను. పాస్టర్ గారు ఏదో కొంచెం హృదయపూర్వకంగా మాట్లాడినట్టుగా అనిపించలేదు నాకు. అబ్బా అలా కూడా అనిపిస్తుందా నీకు? పాస్టర్ గారు ఏంటి ఈరోజు వాక్యం ఉందో అంత సీరియస్గా గట్టిగా చెప్పారు, నా గురించి చెప్పినట్టు ఉంది ఏంటి? నీ శరీరమే ఫిర్యాదు చేస్తూ ఉంటుంది, కానీ ఇన్సైడ్ విత్తనం ఉందనుకోండి, హల్లెలూయా, ఇంకా వాక్యం కావాలి, ఇంకా వాక్యం కావాలంటది, సంపూర్ణమైన వాక్యం తీసుకుంటుంది విత్తనం. కనుక ఇప్పుడు ఆది కాండములో ఒక సూర్యోదయం అయిందండి, వింటున్నారా? ఒక సూర్యుని వెలుగు భూమి మీద పడింది. అగాధ జలముల పైన ఏం చేస్తుంది చెప్పండి? అల్లాడుతుంది. మరి దానికి సరైన అర్థం ఏంటంటే పొదుగుతున్నాడు అంటే. పొదగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రూమింగ్. గ్రోయింగ్ కాదురా,
ఆయన పొదుగుతున్నాడంట అగాధ జలముల పై నుండి పొదుగుతున్నాడు. ఇప్పుడు గుడ్ల పైన కోడి కూర్చుందంటే అట్లా అనగదొక్కేడనక చెప్పండి. చూసావా ఇన్ని గుడ్లు పెట్టుకుని ఎలా కూర్చుంది, అది మంచి మర్యాద లేకుండానే దాన్ని రెక్కట్టుకుని అలాగ ఆడేసేవనుకో మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంటారు. ఎందుకు కూర్చోవడం? బద్దలు కొట్టడానికి కాదు, లోపల ఉన్న జీవాన్ని బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా. అగాధ జలముల పైన అల్లాటమంటే ఏమనుకున్నారు? పొదుగుతున్నాడు. ఎందుకంటే విత్తనాలు కింద ఉండిపోయినాయి, పైకి తీసుకురావాలి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినాన్న ఆయన పలికాడు, లెట్ దేర్ బి లైట్. హల్లెలూయా. వెలుగు కలుగును గాక. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ఒక సూర్యోదయం జరిగింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక సూర్యోదయ వేళ ఏం జరిగింది? విత్తనాలు పైకి వచ్చినాయా లేదా? సంఘం సూర్యుని ధరించుకుంటే నీ లోపల విత్తనం బయటకు వస్తుందా? సూర్యుని వెలుగు నీ మీద పడితే, వాక్య వెలుగు, సంపూర్ణమైన వాక్య వెలుగు. ఇప్పుడు ఈ ఆయన చక్కగా ప్రకాశిస్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సూర్యుని వెలుగు ఇప్పుడు సంఘం పైన పడితే, ఈ వధువు పైన పడితే, ఈ వధువు చక్కగా ప్రకాశిస్తుంది. చక్కగా మరి అనేకమైన విషయాల్లో లోపల ఏమైతే చచ్చిపోయి ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు మరి అవన్నీ బ్రతుకుతాయి. దేవుని ప్రకారం ఆయన ఎప్పుడైతే ఆ వెలుగు కలిగిందో కొన్ని విత్తనాలు పైకి వస్తున్నాయి. అవి మొరపెడతానంటే కింద ఉండి, ఓ వెలుగు కావాలి, వెలుగు కావాలి, వెలుగు కావాలంటే ఒక సూర్యోదయం వేళ ఆ విత్తనాల పైన వెలుగు పడింది. అప్పుడు ప్రతి మొక్క బయటకు వస్తుంది. హల్లెలూయా. ప్రతి విత్తనం తమ జాతి ప్రకారంగా విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టు అవి బయటకు వస్తున్నాయి. ఎందువల్ల? సూర్యుని వెలుగు. ఆది కాండములో ప్రకాశించిన ఆ సూర్యుని వెలుగు వల్ల ఆ విత్తనాలు పైకి వస్తున్నాయి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో అదే సూర్యుడు నీ మీద ఉదయిస్తే, ఈ గడియ వర్తమానికుడు ఎవరు సూర్యుడు? ఇప్పుడు చెప్పండి. నథింగ్ బట్ 7th seal. 7వ ముద్రే సూర్యుడై ఉన్నాడు. హల్లెలూయా. 7వ ముద్రే సూర్యుడై ఉన్నాడు. ఆ 7వ ముద్ర నీ మీద నువ్వు కానీ ధరించుకుని ఉంటే, అబ్బా భలే అభివృద్ధి అవుతావు. చక్కగా నువ్వు వస్తావు. మంచి 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 పదార్థాలు బయటకు వస్తాయి. లేదనుకో, 7వ ముద్రను ధరించుకోలేదనుకో, వేస్ట్ విషయాలన్నీ పెట్టుకుంటా ఉంటావు. నీకు అయ్యే వస్తూ ఉంటాయి. ఏమి పనికొచ్చే విషయాలు ఏమీ రావు. పనికి మాలిన విషయాలతో కాలయాపన చేస్తావు. కానీ 7వ ముద్రను ధరించుకున్నావో వెరీ వండర్ఫుల్. ఆ సిచ్యువేషనే చాలా గొప్పగా ఉంటుంది. పిల్లలు ఎంతమంది ఈరోజు ఈ ఉదయకాల సమయం ఇప్పుడు ఆ నీతి సూర్యుని ధరించుకోవడానికి ఆశపడుతున్నారు పిల్లలు? హల్లెలూయా. ఓ మరి నిత్యముగా ఒక సూర్యుడు ఉదయించడాన్ని బట్టి ఆది కాండములో ఆ విత్తనాలు ఏమైనా దేవుని పిల్లారా వెలపలకు వచ్చినాయి. పిల్లారా మరి నిత్యముగా అదే కార్యం మన జీవితంలో కూడా దేవుడు చేయడా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కల్వరిలో కూడా ఒక నీతి సూర్యుడు ఉదయించాడు. అక్కడ ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు కల్వరిలో నీతి సూర్యుడు ఉదయించినప్పుడు, ఆది కాండములో నీతి సూర్యుడు ఉదయించినప్పుడు భూమి లోపల విత్తనాలు బయటకు వచ్చినాయా? మరి కల్వరిలో ఒక సూర్యుడు ఉదయించినప్పుడు ఏమైనా విత్తనాలు బయటకు వచ్చినాయా? పంటలు బద్దలైనయా? సమాధులు బద్దలైనయా? హల్లెలూయా. అబ్రహాము మొదలుకొని పాత నిబంధన భక్తులందరూ బయటకు వచ్చేసారు. హల్లెలూయా. ఆది కాండంలో ఏం జరిగిందో కొత్త నిబంధనలో అదే జరిగింది. బైబిల్ ప్రారంభంలో ఏం జరిగిందో బైబిల్ మధ్యలో అదే జరుగుతుంది. బైబిల్ చివరిలో హల్లెలూయా. ఇప్పుడు కానీ మరలా ఒక నీతి సూర్యుడు కానీ మన పైన కానీ ఉదయిస్తే హల్లెలూయా ఏం జరుగుతుంది? నా పైన ఉదయించాడు కనుకే శాఖ సమాధుల నుంచి బయటకు వచ్చాను. నీకు అర్థమైందా? నువ్వు ఒక మతం నుంచి బయటకు వచ్చావు, నువ్వు ఒక కులం నుంచి బయటకు వచ్చావు. ఎంతమందికి అర్థమైంది? ఎందువల్ల బయటకు వచ్చావు? నువ్వు వెలుగు ఉదయించింది. ప్రభు యేసుక్రీస్తు ఏమన్నాడు? సొన్నం కొట్టిన సమాధులు అన్నాడు. ఇప్పుడు ఆ సమాధుల్లో చచ్చిన వారిగా ఉంటే ఏం చేశాడు? ఎఫెసీ పత్రిక ఏం చెప్తుంది? మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉంటుండగా ఏం చేశాడు? ఆయన నీతి సూర్యుడు వధించి తిరిగి మరలా బ్రతికించాడు. మరలా విత్తనాల్ని, ఆ భూమి లోపల పడిపోయిన విత్తనాల్ని బ్రతికించాడు. ఒక దినాన్న మనం సమాధిలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, నీతి సూర్యుడు వధించబోతున్నాడు. ఎక్కిరెండో వినపడబోతుంది. సమాధులు బద్దలు కొట్టుకుని ఈ విత్తనాలు బయటకు వచ్చేపోతున్నాయి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు దేవుని పిల్లలారా, భూ సంబంధమైన సమాధులు, మతమ సంబంధమైన సమాధులు మరి ఈ వాక్యము ప్రకటించబడిన తర్వాత తెరవబడ్డాయి. ఈ నీతిస్తునుడు వధించబట్టే మనం సమాధుల నుంచి బయటకు వచ్చాం. లేకపోతే సమాధులు ఏముంటుంది? సమాధుల్లో అంతే కదండి, కుళ్ళిపోయిన కార్యాలు. మనం కూడా అలాగే. మందేంటి? కుళ్ళిపోయిన కార్యం. సమాధి అది. టీవీ ఏంటి? టెలివిజన్ సమాధి కదా. సమాధులు అన్నీ మంచి మంచి ఉంటాయనుకుంటున్నారా? ఎక్కడ చూసినా కళేబరాలు, కుళ్ళిపోయిన వాసన, కంపు, గబ్బు కంపు వచ్చేస్తుంది అక్కడ. అలాగే మన జీవితాలు ఉంటుండగా ఏం జరిగింది? మరి వాక్యం ప్రకాశించింది మన పైన. నీతిస్తునుడు ప్రకాశించాడు. ఎప్పుడైతే 1963లో ఆయన ముద్రలు తెరిచాడో దేవుని పిల్లలు, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ముద్రలు తెరిచాడో మరి శాఖ సంబంధమైనటువంటి సమాధుల్లోంచి మనం బయటకు వచ్చేసాము. హల్లెలూయా. ఆ కణనైన శిశువుని ఏం చేస్తుంది? మింగడానికి ఆ దెయ్యం అదేం చేస్తుంది? శేషించిన ప్రజల్ని, ఆ మిగిలిన ఆ ప్రజల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు మరి యూదులకి సాదృశ్యం ఉంది కదా స్త్రీ. వారు కూడా చివరిలో ఒక బిడ్డను కనబోతుంది ఆ సంఘం. ఎంతమందికి అర్థమైంది? ఎవరా బిడ్డ? యూదులు ఒక బిడ్డను కనబోతున్నారు. ఇశ్రాయేల్ సంఘం ఒక బిడ్డను కనబోతుంది. గాడ్ బ్లెస్ యూ. 1,44,000 మంది. హల్లెలూయా. మరి ఆ ప్రజలందరూ యేసేపు ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో పుట్టినోడు ఎవరు? బెన్యామీను. మీకు అర్థమైందండి? బెన్యామీను పుట్టాడు. ఇప్పుడు బెన్యామీను పుట్టిన తర్వాత తమ్ముడు తర్వాత అర్థమయ్యాడు యేసేపుకి. ఎందుకంటే యేసేపు ఉంటుండగా అక్కడ లేడు. అక్కడ యేసేపు ఇక్కడికి వచ్చి అన్యులతో వ్యవహరిస్తుంటుండగా, వింటున్నారా? ఆ యొక్క ఐగుప్తీయులతో వ్యవహరిస్తుండగా, ఒక అన్య వధువుని వివాహం చేసుకుంటూ ఉంటుండగా అర్థమైందండి. అక్కడ బెన్యామీను పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసేపు ఎక్కడైతే స్టోర్ చేశాడో ఆ ఆహారం ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి? బెన్యామీనుకి వెళ్ళాలి. హల్లెలూయా. ఫుల్గా ఎవరిదే? ఆశలెత్తిదే. ఐగుప్తులో ఉన్నటువంటి సమస్తం మొత్తం అక్కడ ఆ ధాన్యం అంతా ఎవరిదే? ఆశలెత్తిదే. అందులోదే కొంత ఎవరికి వెళ్ళాలి? తమ్ముడికి వెళ్ళాలి, బెన్యామీనుకి వెళ్ళాలి. ఈలోగా అన్నదమ్ములు వచ్చారు కదండి. అన్నదమ్ములు వచ్చి ఏడ్చేస్తున్నారు, అక్కడ దుఃఖిస్తున్నారు. ఏడుతున్నారు లేదా? ఎందుకంటే నిన్న మేమా రొమ్ములు కొట్టుకుని ఏడుతున్నారు. నిన్ను ఎలాగ అమ్మేశామా? అప్పుడు అన్నాడు, అన్నలారా ఏడవకండి, మంచి జరిగింది. ఇప్పుడు కలువ ప్రభువైన యేసుక్రీస్తుని చూసి ఆ రోజు అందరూ చూస్తుండగా ఆ యూదుల దగ్గరికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు హల్లెలూయా, వాళ్ళందరూ చూసి ఈయన్నే మేము సిలువేసేసాము నిన్నని తమ యాగ కుమారుని విషయమై వారు ఏడుస్తున్నప్పుడు, దేవుని పిల్లలారా వారు ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఆయన వారి కన్నీళ్లు తుడిచి, అన్నలారా ఏడవకండి. హల్లెలూయా. యేసేపు ఐగుప్తులు ఏం చేశాడో ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అదే చేయబోతున్నాడు. ఇప్పుడు ఆహారం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బెన్యామీను దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నిజమేనా? యేసేపు దాచినటువంటి ఆ ఆహారం బెన్యామీను దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు 1,44,000 మంది దగ్గరికి ఆ ఆహారం వెళ్ళబోతుంది. ఇప్పుడు కననాయి ఉన్న ఆ శిశువుని మింగడానికే దైవం ఏం చేస్తుంది తెలుసండి? విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు యూదులు చంపేయలేదు, శేషించిన ఆ ప్రజల్ని చంపేయాలని ప్రయత్నం చేస్తుంటే యేసు ప్రభుని ఎలా కాపాడాడో వింటున్నారా? మోషేని ఎలా కాపాడాడో, ఇప్పుడు వధువుని ఎలా భద్రపరుస్తున్నాడో 1,44,000 మందిని అలాగే భద్రపరచబోతున్నాడు దేవుడు. ఎక్కడ భద్రపరుస్తాడు? ఇప్పుడు నిన్ను నన్ను ఎక్కడ భద్రపరుస్తున్నాడు అనుకున్నాం? ఇప్పుడు ఆ ఘటసర్పము, ఆ రోము, ఆ తప్పుడు సిద్ధాంతాలతో, ఆ యొక్క మృగం యొక్క ముద్రతో నీ దగ్గరికి వస్తున్నప్పుడు నిన్ను ఎలా కాపాడతాడో తెలుసా? పరిశుద్ధాత్మనే ముద్ర కింద. ఎందుకంటే మీరు విమోచన దినం వరకు ముద్రించబడ్డారు. అక్కడి నుంచి నిన్ను ఎవరు తప్పించలేరు. హల్లెలూయా. నిన్ను దేవుడు భద్రపరిచాడా? హల్లెలూయా. ఇప్పుడు ఈ వధువు ఏం చేసిందంటే కృపను పొందుకుంది. ఎలాంటి కృప? 7 అంతల కృప. సూర్యుడు పొందుకుందంటే అర్థం ఏంటి చెప్పాడు తెలుసా ప్రవక్త? కృపను పొందుకుంది. అయ్యా కృప ఏంటి?
కృప అంటే ఏంటి? నువ్వు 10 రూపాయలు ఇచ్చావంటే నేను మళ్ళీ నీకు 10 రూపాయలు ఇస్తాను. మీకు అర్థమైందా? నన్ను ఈరోజు బండి మీద అక్కడ దాకా తీసుకెళ్ళానుకో, మళ్ళీ నేను బండి మీద ఎప్పుడు నేను తీసుకెళ్తాను. ఈరోజు మా ఇంటికాడ నాకు భోజనం పెట్టానుకో, వచ్చే వారం మా ఇంటికాడ నీకు భోజనం ఉంటుంది. లేకపోతే ఈరోజు నన్ను అక్కడికి నీ డబ్బులతో తీసుకెళ్ళానుకో, నెక్స్ట్ టైం నేను తీసుకెళ్తాను. నో సార్, అన్కండిషనల్. అర్థమైందండి? షరతులు లేనిది. ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఇలా చేస్తే నేను ఎలా చేస్తానంటే ఇశ్రాయేలు ప్రజలు నిలబడలేక పడిపోయారు. ధర్మశాస్త్రం ఇచ్చి నిలబడండి రా బాబు అంటే తప్పిపోయారు. అప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అన్కండిషనల్ కావనెంట్ చేస్తాడు ఆయన. షరతులు లేని నిబంధన, కృపా నిబంధన అన్నాడు దేవుడిది. ప్రత్యేకమైన చెప్పండి, అది గ్రేస్ కావనెంట్. ఎందుకంటే నువ్వేదో చేసావని కాదు, కృపేంటి? ఫ్రీ, ఉచితము. నువ్వేమీ చేయకపోయినా ఉచితంగా నీ పట్ల దేవుడు చూపించిన ప్రేమ. హల్లెలూయా, అమేజింగ్ గ్రేస్ ఫర్ యు. నువ్వేమీ చేయలేదు, నువ్వు వెతకలేదు, నువ్వు ఆయన్ని పట్టించుకోలేదు, నువ్వు అనేకసార్లు ఆయన తన్నావు, ఆయన కొట్టావు, తప్పిపోయావు, దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తావు, అయినా వెతుకుతుంది. అదే కృప. హల్లెలూయా, నువ్వు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటే అది నీకు దగ్గర అవుతుంది. దట్ ఈస్ గ్రేస్. ఇచ్చావని, నువ్వేదో కానుకలు ఇస్తున్నావని, నువ్వు చర్చికి వస్తున్నావని, నువ్వు మందిరం పెట్టుకొని ఇచ్చావని, నువ్వేదో చేస్తున్నావని, నో సార్, అది కాదు కృప. ఉచితంగా ఇవ్వబడింది. నువ్వేమీ చేయకపోయినా. ఎప్పుడు ఎన్నుకున్నాడో? చర్చ ఎత్తిన తర్వాత. నువ్వు రక్షణ పొందిన తర్వాత నేను ఎన్నుకున్నాడా? నువ్వు ఏదైనా పట్టుకొస్తున్నావు నేను ఎన్నుకున్నాడా? సంఘానికి ఎంతో దూరం నుంచి వచ్చేస్తాను అంటున్నాడు కదా బాబు, ఎక్కడి నుంచి వస్తానంటుంది ఈ సహోదరి, పోర్లే ఎన్నుకుందాం అనుకున్నాడా? నో సార్. హల్లెలూయా. భూమి రవంతైనా చేయబడమనుకు, దోతలు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుడిగా లేను ఒక కాలంలో ఆయన మాత్రమే ఒంటరిగా ఉండి ఆయన టిక్కు పెట్టాడు. ఎక్కడ? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో. దేనితో? తన రక్తంతో నీ పేరు రాశాడు. ఏమిటది? కృప. అప్పుడు నువ్వేమిచ్చావు? ఏమీ ఇవ్వాలా. భూమికి పునాదులు వేయబడక మునిపే, అసలు రవ్వంతా ఏమీ లేనప్పుడే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఏమిటది? కృప. ఈ రోజు వధువు 7 కృప పొందుకుంటుంది. సంపూర్ణమైన కృప పొందుకుని వధువు పోషించబడుతుంది. దేవుని పిల్లారా, ఇప్పుడు వధువు గర్భవతి అయింది, వధువు కుమారుని తీసుకురాబోతుంది. ఎవరా కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఎంతమంది సంతోషం దేవుని పిల్లారా? ఇప్పుడే మీరు మీ జీవితాలు సమర్పించుకుంటారా? ఇప్పుడే ఉన్న పాటుని మీ జీవితాలు సమర్పించుకుంటారా? హల్లెలూయా. ఇదిగో ఆ స్త్రీ ప్రకటన గ్రంథంలో కనపడుతున్నా ఆ స్త్రీ నువ్వై ఉన్నావు. యూదుల కొరకు నాకు ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఈ యూదుల్ని ఆ ఒక కోణంలో వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు, మరొక కోణంలో వధువుని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ నేనై ఉన్నాను. ఆ కననైన శిశువు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన నన్ను భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను పోషిస్తున్నాడు. గంట సర్పం తిరుగుతుందండి, ఎవరిని మింగుదునని దెయ్యం తిరుగుతుందండి. తప్పించి దేవుడు నన్ను భద్రపరిచి పరిశుద్ధాత్మ ముద్ర కింద మరి విమోచన దినం వరకు ఆయన ముద్రించాడు. నన్ను, నిన్ను ముద్రించాడు. ఎంతమంది ధైర్యం ఉంది? ఎంతమంది సంతోషం ఉంది? గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. దేవుడుకున్నాను. ఇప్పుడే మనం ప్రార్థన చేద్దాం. మరి యథార్థంగా దేవుడు సమర్పించుకుందాం. ప్రభువా, నువ్వు 7 కృపను నాకు చూపించేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఆ యొక్క నీతి సూర్యుడా నా పైన ఉదయించి నన్ను తప్పిపోయిన స్థితిలోంచి పైకి లేపినందుకు, శాఖల్లోంచి పైకి లేపినందుకు, సమాధిలోంచి పైకి లేపినందుకు, తప్పుడు విషయాల్లోంచి పైకి లేపినందుకు, పాపంలోంచి పైకి లేపినందుకు నీకు వందనాలు. ప్రభువుని దేవుడికి మాట్లాడతారా? ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు పిల్లారా? ఇప్పుడే మీ జీవితాల్ని ఉన్న పాటునే ఎంతమంది సమర్పించుకోవాలనుకుంటున్నారు? ఎవరైనా మరి అటు ఇటు తిరగడానికి ఇష్టపడుతున్నారా? లేకపోతే ఇప్పుడే ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు? కళ్ళు తెరిచి ఎందుకు చూస్తున్నారు? ప్రార్థన చేసుకోండి. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి ప్లీజ్. ఎవరు మట్టుకోవాలి ప్రార్థన చేసుకోండి. ఎంత అద్భుతమైన కృప నీకు ఎలా చూపించాడో తెలుసా? చూసా? దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పట్ల ఎంత కృప చూపించాడో దేవుడు తెలుసా నీకు? ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె,